शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। शरदा शरदां भोजवदना वदनम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्मगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशङ्कवनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नारायण नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीगुरुभ्यो नमः। सभायै మహాభారతం విరాట పర్వంలో ఉన్నాము. పాండవుల యొక్క అజ్ఞాతవాస వృత్తాంతాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము. చక్కటి వాతావరణం, ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో శ్రీ మహావిష్ణువు యొక్క లీలను విరాట పర్వంలో కృష్ణ పరమాత్మ లేకపోయినా ఆయన ద్వారకలోనే ఉన్నా ఆయన యొక్క అనుగ్రహం పాండవుల యందు సర్వదా ఉంటుంది. పాండవులు శ్రీకృష్ణ పరమాత్మకు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములతో ఉండేటటువంటి వారు. సంతతము కూడా శ్రీకృష్ణ ధ్యానం చేస్తూనే ఉంటారు. అందుచేతనే బ్రహ్మవాదిని అన్నాడు ప్రారంభంలోనే జనమేజయ మహారాజు వైశంపాయనుడితో. బ్రహ్మవాదిని సంతతము కూడా శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ ఉండేటటువంటి అటువంటి ద్రౌపదీ దేవి ఏ విధంగా ఉన్నది అక్కడ ఆ విరాట నగరంలో అని. మాయాద్యూతములో ఓడించబడినటువంటి పాండవులు నియమబద్ధులై 12 సంవత్సరముల అరణ్యవాసం పూర్తి చేసుకుని 13వ సంవత్సరం అజ్ఞాతవాసం ఎక్కడ గడపాలా అని ఆలోచించి విరాట మహారాజు అయినట్లయితే క్షేమదాయకమని విరాట మహారాజు గారు ధర్మరాజు గారికి అభిమాని. ఆయనను బాగా మెచ్చుకునేవాడు. పాండురాజు గారికి బాగా కావలసిన వాడు. అటువంటి విరాట మహారాజు గారి కొడుకులో ఉన్నట్లయితే
వారికి అక్కడ కీచకుడు ఉంటాడు అని విరాట నగరంలో. కీచకుడు మత్స్యదేశానికి పెద్దని కోటలాగా రక్షణగా ఉండేవాడు. పేరుకి విరాట మహారాజు గారు రాజుగారు కానీ అధికారం అంతా కీచకుడిదే. అందుచేత కీచకుడి యొక్క రక్షణలోనే విరాటరాజు గారు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే బలహీనుడు ఆయన. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. కంపుపట్టుగా ధర్మరాజు, వల్లభుడుగా భీమసేనుడు, బృహన్నర లేదా బృహన్నరగా అర్జునుడు, దామగ్రంథిగా గ్రంథికుడు అన్నారు నకులుడు, తంతిపాలుడుగా సహదేవుడు, మాలినిగా ద్రౌపది మాలిని అని పేరు పెట్టుకున్నది. సైరంధ్రీ జాతి స్త్రీనని చెప్పింది. ప్రస్తుత వేషం సైరంధ్రీ జాతి స్త్రీగానే ఉన్నది కనుక దోషమైంది అలా చెప్పడంలో. ఇక మాలిని అని పేరు పెట్టుకున్నది ఏమిటండి అంటే ఆవిడే పెట్టుకున్న పేరది. మనం అంటామనుకోండి నా పేరు కొజ్జి అని, మనకు పెట్టుకున్నటువంటి పేరు కాబట్టి అందులో దోషమేమీ ఉండదు, సత్యానికి ఏమీ భంగం ఉండదు. మాలిని అని చెప్పింది. పాండవులందరూ జాగ్రత్తగా విరాటుడు కొడుకులో చేరారు. మనకి మూలంలో చెప్పినటువంటి వరుస క్రమమే బాగున్నదనిపిస్తున్నది. ముందుగా ధర్మరాజు గారు, అమిత పరాక్రమవంతుడైనటువంటి భీమసేనుడు, తర్వాత ముందు ద్రౌపదిని చేర్చాలి అంతఃపురంలో. ద్రౌపదీదేవి, తర్వాత సహదేవుడు అందరికంటే చిన్నవాడు, ఆ తర్వాత అర్జునుడు, ఆఖరిని మాదిరి పెద్ద కుమారుడైనటువంటి నకులుడు బాధ్యతని భుజం మీద వేసుకుని వీళ్ళంతా జాగ్రత్తగా చేరుతున్నారనే విషయాన్ని రూఢి చేసుకుని చేరాడు నెమ్మదిగా. అంతా ఒకరోజే ఇచ్చారు. కానీ విరాట మహారాజుకేమీ సందేహం కలగలేదు. అంతా పాండురాజు కుటుంబంలోనే ఉన్నారు. పాండురాజు గారు 12 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళారు. అమ్మయ్యారో తెలియదు, అడుగులో ఎక్కడున్నారో తెలియదు. మేము ఆదేశం తిరిగి ఇప్పటికి మహారాజు గారు విరాటరాజు గారి దగ్గర అయినట్లయితే ధర్మాత్ముడని, సస్యశ్యామమైనటువంటి దేశమని, పాడికి లోటు లేదని, పశు సంపద అధికమని తెలుసుకుని వచ్చామన్నారు. ఇక ద్రౌపది ఆ వీధులలో తిరుగుతూ ఉంటే కూడా మనుషులు కూడా పడేవారు. పిల్లలు పెద్దవాళ్ళు కూడా. ఎవరమ్మా నువ్వు అంటే సైరంధ్రీ జాతి స్త్రీ అన్నది. ఈవిడెవరో దేవతాకాంత అనుకున్నారు, గంధర్వకాంతేమో అనుకున్నారు. కిటికీలో నుంచి చూసింది. అంత దూరం నుంచి చూసినా కూడా సుధేష్ను ఈవిలో ఉన్నటువంటి తేజస్సుని, ఈవిడి యొక్క అందాన్ని గ్రహించి ఇద్దరు చెరికెత్తల్ని పంపించి అంతఃపురానికి రప్పించింది. ఎవరమ్మా నువ్వు? దేవకాంతవా? గంధర్వ స్త్రీవా? ఏంటి సౌందర్యం? మానవులలో ఎవరికి ఇంతటి సౌందర్యం ఉండదు అని ఆశ్చర్యపోయింది. ద్రౌపదీదేవి దగ్గర ఉన్నటువంటి ఆ సౌందర్యం ఎవరికీ ఉండదట. అంతటి సౌందర్యం ఉంటున్నారాడు. కృష్ణ అనేటటువంటి పేరుతోటి భారతంలో నలుగురు కనిపిస్తారు మనకి. ఒక ఆయన వేదవ్యాసుల వారు, కృష్ణుడు ఆయన పేరు. కృష్ణద్వైపాయనుడు అన్నారు, ద్వీపంలో పుట్టాడు కనుక. ఇక రెండవ కృష్ణుడు వసుదేవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు అర్జునుడు. ఆయనకి కృష్ణ అని పేరున్నది. వాళ్ళ నాన్నగారు పుట్టినప్పుడు కృష్ణ అని పిలిచేవారు. నాలుగవ కృష్ణ, ఈవిడ పేరు కృష్ణే, ద్రౌపది. అందరినీ ఒకటే వర్ణం, నీలమేఘశ్యాములు వారి, నల్లటి కారుమూపు రంగు. శరదృతువులో వర్షాకాలంలో వర్షం కురిసే ముందు నల్లని మేఘం పడితే ఎలా ఉంటుందో ఆ రంగు. దానికి ఏ పేరు పెట్టాలో తెలియక పోతమ్మగారు నల్లని వాడు పద్మనయనంబులవాడు అన్నారు. దాంతో మనం నల్లకృష్ణయ్య అంటాం. మేఘం రంగువారి, విశిష్టమైనటువంటి వర్ణం.
మా నేను మానవకాంతని సైరంధ్రీ జాతి దాన్ని నన్ను కనుక అవకాశం ఇచ్చినట్లయితే మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీ దగ్గర సేవ చేస్తాను. 1 సంవత్సర కాలం పాటు నాకు వ్రత నియమం ఉన్నది. నా భర్తలు బంధువుల చేత మోసగించబడ్డారు, కష్టాల్లో పడ్డారు. 1 సంవత్సరం అయితే మా వ్రతం పూర్తవుతుంది. నన్ను మీ దగ్గర సేవకు నియోగించుకో. చక్కగా పువ్వులు దండలు గుచ్చుతాను, గంధములు లేపనములు అరగదీస్తాను, జడలల్లుతాను. నైపుణ్యం గలదాన్ని. గతంలో సత్యభామకి సేవ చేశాను, ద్రౌపదికి సేవ చేశానని చెప్పింది. కానీ నేను నా దగ్గర ఉంచుకోవచ్చు. కానీ ఒకటే ఇబ్బంది అమ్మా, పొరపాటున నా భర్త కనుక నిన్ను చూసినట్లయితే నీ వలలో పడ్డాడంటే నా పరిస్థితి ఏంటన్నదాన్ని. తన భర్త గురించి ఆలోచించింది కానీ తమ్ముడు గుర్తు రాలేదు. తమ్ముడు చూసినా పర్వాలేదు, భర్త చూస్తేనే ప్రమాదం అనుకున్నాడు. ఏమిటి చెప్పిందమ్మా, నా వల్ల నా వైపు ఎవరు కూడా తేలిపాలు చూడలేదు. నాకు 5 గంధర్వులు భర్తలు ఉన్నారు, మహాపరాక్రమవంతులు, యవ్వనంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు అనుక్షణము కూడా నన్ను రక్షిస్తూ నాకు రక్షణగా ఉంటారు. వాళ్ళు ఎవరైనా కనుక నా వైపు కన్నెత్తి చూస్తే ఆ రోజే అతనికి ఆఖరి రోజు. అతనికి ఎంతటి బలమున్నా సరే, ఎంత బంధుగా ఉన్నా సరే, రాబోయేటటువంటి కీచకవధని దృష్టిలో పెట్టుకుని చెప్పుకున్నట్టుగా ఉన్నది సూచించారు కవి. ఇక్కడ కీచకుడు అతనికి ఉన్నటువంటి సోదరులు 105 మొత్తం లేపేశాడు దేవుడు. అందుచేత విరాటుడు కానీ ఎవరు కానీ నా కేసు చూడలేరు, చూసేవాడు బతకలేరు అన్నది. అప్పటికి కాస్త మనస్సు విడుదలపడింది సుదేష్ణ పతివ్రత, ఉత్తమ గుణ సంపన్నుగా ఈవిడ ద్రౌపదిని అంతఃపురంలో దాసీగా చేర్చుకున్నది. ఒక మాట అన్నది, సైరంధ్రీ రూపంలో ఉన్నటువంటి ద్రౌపది, నన్ను నీచపు పనులకు నియోగించకూడదు, ఎంగిలి తినకూడదు, ఎంగిలి పెట్టకూడదు. నాకు ఈ 2 లేకుండా మీరు కనుక నన్ను చూసుకునేటట్లయితే తప్పకుండా నేను మీకు సేవ చేస్తానన్నది. చాలా జాగ్రత్తగా రహస్యాన్ని కాపాడుకుంటూ పాండవులు విరాట నగరంలో కాలం గడుపుతూ ఉన్నారు. రహస్యంగా కలుసుకుంటూ ఉన్నారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. అందరిలోనూ కష్టం పాపం అర్జునుడి పేడి రూపం. అంతఃపురంలో ఆడవారి మధ్యన పెరగడం, వాళ్ళ దగ్గర నృత్యం చేయడం, కథలు చెప్పడం, ఇది ఆయన యొక్క పని. ఉత్తరాములైనటువంటి అంతఃపుర కన్యలకు నృత్యం నేర్పడం, సంగీతం నేర్పడం, జాగ్రత్తగా ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ రోజులు గడుపుతూ ఉన్నారు. తాము చేసేటటువంటి చోట్ల ప్రజలందరూ కూడా మనసులో మెచ్చుకునేటట్లుగా, ప్రజలంతా వీరిని చూసి సంతోషించేటట్టుగా వర్తించుతూ ఉన్నారు. 6 గుణాలు చెప్పారు, 6 లక్షణాలు. ఓర్పు, జంకు, అణిగిమణిగి ఉండడం, ధర్మం, అప్రమత్తత, మంచి నడవడి అనేటటువంటి ఈ 6 గుణాలను ఆచరణలో పెట్టే విధంగా నేర్పుగలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ 6 గుణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం అన్నారు. ధర్మరాజు గారికి ఓర్పు, భీమసేనుడికి జంకు, భయం. ఎందుచేతనంటే ఎక్కడ బయటపడిపోతామో, నా వల్ల బయటపడిపోతామో అని. అర్జునుడికి అణగిమణిగి ఉండడం, ఆడువారి మధ్యలో తిరుగుతున్నాడు ఆయన. నటుడు ధర్మం, సహదేవుడు అప్రమత్తత, సైరంధ్రి వేషంలో ఉన్నటువంటి ద్రౌపదికి మంచి నడవడి. ఈ 6 లక్షణాలతోటి. అలా కాకుండా ఒక్కొక్కరికి ఈ 6 లక్షణాలు సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ప్రదర్శిస్తూ ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అజ్ఞాతవాసం సుమారుగా 4 మాసాలు గడిచిందనుకున్నాం.
అధమాసే చతుర్ధేషు బ్రహ్మణస్సు మహోత్సవః ఆసీత్ సమృద్ధో మత్స్యేషు పురుషాణం సుసమ్మతః. 4 మాసాలు గడిచేసరికి పంటలు చేతికి వచ్చేటటువంటి కాలం వచ్చింది. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. పెద్ద ఉత్సవం జరుపుకున్నారు. ఉత్సవాలు జరుపుకున్నప్పుడు రాజుగారే చేయించేటటువంటి ఉత్సవమేమో మల్లులు దేశాల్లో ఉన్నటువంటి పక్క దేశాల్లో ఉన్నటువంటి మల్లులంతా సమావేశమయ్యారు. వాళ్ళతో వాళ్ళకి పోటీ. రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఆస్థాన మల్లులు ఉంటారు, వాళ్ళ పోటీ పడేవారు. ఇంతలో ఒక మల్లుడు వచ్చాడు, జీమూతుడు అన్నారు మూలంలో. రాజా, నాతో పోరాటం చేసేవాడిని మీకు మీ దగ్గర ఉన్నటువంటి వాడిని పంపించండి, ఓడిస్తాను, నాకు ప్రశంసాపత్రం విజయపత్రం ఇవ్వండి అన్నాడు. ఈయన ఆలోచనలో పడ్డాడు, ఇదంతో పోరాటం చేసేవాళ్ళు ఎవరున్నారా అని. అందుబాటులో ఉన్నటువంటి మల్లులందరూ కూడా వెనకడుగు వేశారు. చూశాడు ధర్మరాజు, మన దగ్గర ఉన్నటువంటి ఆ వలలు ఉన్నాడే వంటశాలలో, అతన్ని పిలిపించండి మహారాజా, అతని మల్లుడిని ఓడిస్తాడు. ఇంద్రప్రస్థంలో నేను చూశాను అతని ప్రతాపం ధర్మరాజు గారి కొలువులో ఉన్నప్పుడు అన్నాడు. వలలుడిని పిలిచాడు, ఈ మల్లుడితో పోరాటం చేయడానికి సిద్ధపడన్నాడు. కొంచెం భయపడ్డాడు భీమసేనుడు. అతని దగ్గర ఓడిపోతానని కాదు, ఎక్కడ బయటపడిపోతాను అని. ధర్మరాజు గారి వంట చూస్తే ఆయన కనుసైకి చేశాడు. మల్ల యుద్ధం జరిగింది, చెప్పేదేముంది. అలవోకగా ఓడించాడు ఆ మల్లుణ్ణి భీమసేనుడు. ఉపతాయిలో తన కొరవిన తోరహత్తను చూపి వ్రేయక సమద వృత్తి బాసి క్రమర చేరు. ముందు మహారాజు గారికి నమస్కరించాడు. గురువు గారికి నమస్కరించినట్లుగా ఏ విద్యా ప్రదర్శనం చేసినా గురువు గారికి నమస్కరించాలి. ఇక్కడ ఎదురుగా ఉన్న మహారాజు గారికి నమస్కరించాడు. వలలుడు నేల మీద ఉన్నటువంటి మట్టి తీసి నుదుటిన రాసుకున్నారు. కొద్దిగా మట్టి తీసి ఎదుటివారి మీద చల్లారు. ఒకేసారి ఇద్దరూ కూడా ఎడమ భుజాన్ని కొంచెం వంచి కుడి భుజంతో గట్టిగా చరిచారు, పెద్ద చప్పుడయ్యేటట్టుగా. మల్ల క్రీడ ప్రారంభించారు, ఓడించాడు. మల్ల విజ్ఞానంలో తనకు తెలిసినటువంటి ఒక రకమైనటువంటి మల్లబంధ విశేషాన్ని చూపించి కొట్టకుండా దగ్గరగా రావడం, పట్లు పట్టడం, మళ్ళీ దూరంగా వెనక్కి జరగడం. కొంతసేపు జరిగిన తర్వాత ఆ మల్లుడిని బలంగా ఎత్తి నేలకేసి కొడితే ఓడిపోయాడు జీమూతుడు అనేటటువంటి మల్లుడు. ధర్మరాజు గారికి బహుమతులు ఇచ్చారు, బహుమానాలు. రాజుగారు సంతోషించి భీమసేనుడికి, వలలుడికి, అక్కడ ఉన్న యాచకులకి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన ఆ వచ్చినటువంటి బహుమానాలను. ఈ విధంగా అజ్ఞాతవాసం గడుపుతూ ఉన్నారు. యమధర్మరాజు గారి అనుగ్రహం ఉన్నది, వరం ఉన్నది, ఎవరి చేత మీరు గుర్తించబడరని. అయినా కూడా వీలైనంత జాగ్రత్తగా ఉన్నారు. అమ్మవారు అనుగ్రహం కూడా ఉన్నది. అందుచేత ఏ విధమైనటువంటి అపాయము లేకుండా నిరపాయంగా సుమారు 11 సంవత్సరములు గడిపారు. ఇంతలో ఇంకొక 1.5 నెల ఉంది అనగా కీచకుడు వచ్చాడన్నారు వ్యాసుల వారు. 1.5 నెల అంటే దుర్యోధనుడికి తెలిసిపోయే అవకాశం ఉన్నది. చాలా కాలం కాబట్టి 12వ నెల గడుస్తూ ఉండగా ఇంకా 15 రోజులు ఉంది సుమారుగా. ఇంకా చెప్పాలంటే 13 రోజులు. ద్రౌపది చెప్పిందమ్మా, ఇంకా 13 రోజులు ఉన్నట్టయితే మా కష్టాలు తీరుతాయని. దాన్ని ఆధారం చేసుకుంటే ఇంకా 15 రోజుల లోపు ఉన్నదనగా ఒక రోజున అక్కగారిని చూద్దామని కీచకుడు అంతఃపురానికి వచ్చాడు. చూశాడు సైతంతుడు. మన్మథుడి యొక్క బాణాలకి గురి అయ్యాడు. ఈ కీచకుడిలో 4 అవలక్షణాలు ఉన్నాయి.
యవ్వనంలో ఉన్నట్టయితే అదొక అవలక్షణం, దానివల్ల గర్వం కలుగుతుంది. రెండవది ధనం ఉన్నట్లయితే బాగా అదొక అవలక్షణం, దానివల్ల గర్వం కలుగుతుంది. మూడవది అధికారం, అది ఉన్నట్లయితే దానివల్ల గర్వం కలుగుతుంది. నాలుగవది బలపరాక్రమములు, ఇది ఉన్నా గర్వం కలుగుతుంది. 4 ఉన్నాయి ఈ దగ్గర. అది కాక ఇంకోటి ఉన్నది, స్త్రీలు. ఆయన దగ్గర కొన్ని వందల మంది దాసీజనం ఉన్నారు, భార్యల వంటి వారు. వివాహం అయిందో లేదో చెప్పలేదు కానీ స్త్రీజనం మాత్రం ఉన్నారు. అటువంటి కీచకుడు ద్రౌపదీదేవి యొక్క సౌందర్యాన్ని చూసి అందమైనటువంటి రూపాన్ని అభిమానించేటటువంటి ఆ రూపాభిమాని అయినటువంటి కీచకుడు మనస్సంగం అనేటువంటి అవస్థలో పడ్డాడు. వలలో చిక్కుకున్నటువంటి లేడిలాగా తయారయ్యాడు. పేరు సింహవరుడే కానీ లేడిలాగా చిక్కుకున్నాడు. వలలో చిక్కిన జింకలాగా అతని యొక్క హృదయం రాగబద్ధమైంది, మోహమగ్నమైంది. ఇక్కడ లక్షణ శాస్త్రంలో 10 లక్షణాలు చెప్పారు. ఇటువంటి మన్మథ అవస్థలో ఉన్నటువంటి వాళ్ళు పడేటటువంటి ఇబ్బందులు 10 లక్షణాలు చెప్పారు. దృంమనః మనస్సంగః, మనస్సంగః, సంకల్పః, జాగరః, కృశతః, అరతిః, హ్రీత్యాగః, ఉన్మాదః, మూర్ఛంత ఇత్యంగదశాదశః అని లక్షణ శాస్త్రంలో చెప్పారు. దృక్సంగం అంటే చూడటంతో కళ్ళకి ఆనందం కలుగుతుంది ఎదర ఉన్నటువంటి వాడని. మనస్సంగమం, మనస్సు వికలమవుతుంది. సంకల్పం, జాగరణ, నిద్రపట్టదు రాత్రి. కృశత, చిక్కిపోతారు. అరతి, హిరిత్యాగం, ఉన్మాదం, మూర్ఛ, ఆ స్థితికి పోతారు వాళ్ళు. చివరికి అంతం మరణం. ఈ విధమైనటువంటి విరహబాధకు లోనయ్యాడు అతను. ద్రౌపది యొక్క అపూర్వమైనటువంటి సౌందర్యం, దానివల్ల కీచకుడికి అద్భుతం కలిగింది, ప్రతిభావం కలిగింది. చూపులు దాని మీద వాలాయి. అందులో చిక్కుకున్నాయి అతని యొక్క చూపులు. ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడు. నెమ్మదిగా దగ్గరకు వచ్చాడు. కొంచెం ధైర్యవంతుడే. దగ్గరకు వచ్చి ఎవరయ్యా, ఎందును ఇట్టి రూపునరులెవరు కంచిరే. ఇటువంటి అందమైనటువంటి స్త్రీ మానవులు ఎవరైనా చూశారా? నాకకారు సంక్రందన సూతికింతగిలి కందొన జాలదే. నాకే కాదు, నేనే కాదు, ఆ ఇంద్రుడి యొక్క కుమారుడైనా సరే ఇటువంటి స్త్రీ కనిపించినట్లయితే కళ్ళు తిప్పుకోకుండా చూడలేకుండా ఉండలేడు. ఇంద్రుడి యొక్క కుమారుడు జయంతుడు, అతడు అందగాడి. ఇంకొక అర్థం, ఇంద్రుడి యొక్క కుమారుడు అర్జునుడు, అతడు ఈవిడికి భర్తే. సంక్రందన సూపి అన్నారు అందుచేతని. దీనం ఇందిరానందను ఆజ్ఞయేచి భువనంబుల ప్రబదే. దీనివల్ల కలిగినటువంటి మన్మధేచ్ఛ అతిశయించి లోకాలన్నిటినీ కూడా ముంచెత్తదా. ఇత్తలోదరించందగ కంపుగాదే ఫలసిద్ధి పురాతన పుణ్యవృద్ధికి. ఈ సౌందర్య రాశి అయినటువంటి ఈ స్త్రీ యొక్క ఈ ఇంటి యొక్క పొందు లభించినటువంటి వాడి జీవితం నిజంగా పూర్వజన్మ పుణ్యాల పంట కదా అనుకున్నాడు. ఈ అంకి ప్రాపున అయ్యనంగుడు పార్వతీసునైనను దక్కనేలకున్నే. ఈవిడి యొక్క స్నేహం కలిగినట్లయితే మన్మధుడు పరమేశ్వరుడైనా సరే లెక్క చేయగట, జయిస్తాడట. మన్మధుడి కంటే పరమేశ్వరుడు బలవంతుడు. పరమేశ్వరుడు దాటికి మన్మధుడు భస్మమైపోయాడు. మన్మధుడు పరమేశ్వరుడిని కూడా లెక్క చేయగట. పార్వతీపదినైనా పార్వతితో కలిపి చెప్పాడు, పార్వతీసునైనా. ఇన్నాతి చెలువంబు కన్న శచీ ప్రియుండైనను కనుకలి
అవియకున్నే. ఈమె యొక్క అన్నాన్ని చూచినట్లయితే శచీదేవి భర్త ఇక్కడ భార్యతో సహా చెప్తున్నారు. పార్వతీశుడు శచీపతి ఇంద్రుడు అతడైనా సరే లొంగిపోతాడు కదా. ఇత్తన్వికెనలేది చెదిరి పన్నిరము భాషా విభునితోనైన చదవరాదే. ఈ స్త్రీని పొందినటువంటి వాడు భాషాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు సరస్వతి భర్త, అతనితోనైనా పందెం వేసి గెలుస్తాడు కదా. ఇత్తలోదరి జీవితేసునకు ఇందిరాపతినైన మెచ్చక పలకదనదే. ఈయనను పొందినటువంటి వాడు ఇందిరాపతి అయినటువంటి విష్ణుదేవుని కూడా మెచ్చిపోతాడు కదా అని తనలో తాను అనుకుంటున్నాడు. దీని జన్మంబున తేజంబు పొందిన ఇంటియుపతియును ఎవరొక్కో. ఈవిడను కనినటువంటి ఈవిడికి తల్లిదండ్రులైనటువంటి వారు ఎవరో కదా. ముందు పుట్టుకు చెప్పారు అమ్మాయికి ఉన్నటువంటి ఒకటవది జన్మం, రెండవది దీని నామాకృతిగా నోచి పడసిన ఇంపగు వర్ణంబులెవ్వియొక్కో. ఈవిడ పేరుగా కలిగినటువంటి ఆ అదృష్టవంతులైనటువంటి ఆ భాషలో ఉన్నటువంటి అక్షరములు ఏమిటో కదా, అంటే ఈవిడ పేరేమిటో కదా అని చెప్పడం ఇలా చెప్పారు కవి. దీని వల్ల బుడనగాయిల సొబగు సొంపెసగవర్తిల్లువాడు ఎవడొక్కో. ఈవిడికి భర్త అయినటువంటి వాడు ఒకటవది జన్మమైనది, రెండవది పేరైంది, మూడవది వివాహమైంది. దీని వసించుట తానొప్పి పెంపున ఏ పారు మందిరం బెద్దియొక్కో. ఈవిడ నివసించడం వల్ల ఆనందాన్ని పొందేటటువంటి ఆ గృహం ఏదో కదా అని చెప్పి తనలో తాను ఆలోచించుకుంటూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఈవిడ ఎవరి కూతురో, ఈవిడ పేరేమిటో, ఈవిడ భర్త ఎవరో, ఈమె ఇల్లేదో అని చెప్పి తనలో తాను అనుకుంటూ పలకరించే ప్రయత్నం చేశాడు. పలకరించే ప్రయత్నం చేసి కత్వం కస్యాసి కళ్యాణి కుతవత్వం వరాననే ప్రాప్త విరాట నగరం తతు త్వమాచక్ష్వశోభనే. ఓ కళ్యాణి, చక్కని చూపులు కలిగినటువంటి దానా, నీవెవరవు, ఎక్కడ రానవు, ఎక్కడి నుంచి విరాట్ నగరానికి వచ్చావు, నిజం చెప్పమన్నాడు. లక్ష్మీ పద్మాలయాకత్వం అధభూతస్సు మధ్యమే హ్రీః శ్రీః కీర్తిః అధోకంతి రాసం కాత్వం వరాననే. సన్నని నడుము కలిగినటువంటి చక్కటి ముఖము కలిగినటువంటి ఓ అందమైన దానా, పద్మమున నివసించి ఉండేటటువంటి లక్ష్మీదేవిగా నువ్వు, ఈశ్వరిగా శ్రీ కీర్తి కాంతి వీళ్ళల్లో ఎవరెవరు నువ్వు అని అడిగాడు. నెమ్మదిగా చెప్పింది, ఇంకా మాట కలపక తప్పదు. అన్న, నేను సైరంధ్రీ జాతి స్త్రీని అన్నా అని మొదలుపెట్టింది. ఎవరినైనా అన్న అంటే కాస్త మారతారేమోనని ఆశ. సైరంధ్రీ జాతి స్త్రీని హీన వంశాభిజాతను అన్నది, అంటే హీనురాలిని, వంశాభిజాతను అని ఒక అర్థం, వంశాభిజాత్యం కలిగిన దానిని అని ఇంకొక అర్థం, హీనజాతికి చెందిన దానిని అని ఒక అర్థం. ఎలా తీసుకున్నా హీనురాలిని నేను, దాసీగా ఉన్నాను అన్నది. నీవు దాసీగా, మా అక్క నిన్ను దాసీగా పెట్టుకున్నదా, అయ్యో అన్నాడు. మానవులకి ఈ లోకంలో తన జాతి భార్య పరలోకానికి ప్రీతి కార్యాలు చేస్తుంది. సహధర్మచారిని తన భర్త యొక్క ఉత్తమ గతి కోసం ఈవిడిక్కడ ఉన్నప్పుడు ఆయన కోసము ప్రేత కార్యాలను నిర్వహిస్తుంది. నివాపచలముతోటి తర్పణం చేస్తుంది. అది తరుగవోనటువంటిది, ధర్మాన్ని స్వర్గాన్ని కలిగించేదంటారు పండితులు. ప్రియా హి ప్రాణినందారాస్తస్మాత్ త్వం ధర్మ భవ పరదారతో మత్స్యో నచ నిద్రాణి పచ్యతి. ప్రాణులకు భార్య
కాబట్టి ధర్మ పండితులు కావయ్యా, ధర్మ మార్గంలో నడవయ్యా. ఇతర స్త్రీల యందు ఆసక్తి కలిగినటువంటి మానవుడు శుభములు పొందడు, వినాశం పొందుతాడు అని చెప్పగలిగేది చెప్పింది. వింటే కదా కూడా పడుతున్నాడు. ఆవిడ ఎక్కడ పని చేస్తూ ఉంటే కూడా అక్కడికి వెళ్తున్నాడు. భయపడేవాడైతే అనుకోవచ్చు. ఇంకా వీడు చెప్తేనే కానీ కూడా గట్టిగా అదిలిస్తేనే కానీ కూడని గట్టిగా ఒక మాట చెప్పింది. ఇక్కడ శార్దూల పద్యం, ఒక పద్యం రాశారు తిక్కనగా. చాలా గట్టి పదాలతోటి, దీర్ఘ సమాసాలతోటి అంటే ద్రౌపది భయపెడుతుందన్నమాట. దుర్వారోద్యమ బాహు విక్రమ రసస్తోక ప్రతాపస్ఫురద్గర్వంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణకృతులేవు రిపుడు నిను దోర్లీలంద సంగిట్టి గంధర్వుల్ ప్రాణము మానము గొనుట తథ్యం వెమ్మెయిం కీచకా. ఇందాక అన్నాన్ని మొదలుపెట్టిన ఆవిడ కీచకాన్ని సంబోధించింది. నా మతులు 5 గంధర్వులు, మహాపరాక్రమవంతులు, అణపరానటువంటి ప్రయత్నం కలిగినటువంటి భుజబల అతిశయం చేత ఎక్కువైనటువంటి బలం చేత ప్రకాశిస్తున్నటువంటి, గర్వంతో కనులు మూసుకుపోయినటువంటి శత్రువుల యొక్క గర్వాలు నడిచేటటువంటి నా భర్తలు 5 ఉన్నారు గంధర్వులు. వాళ్ళు నిన్న చెప్పింది నా భర్తలు గంధర్వులని సుదేష్ణతోటి. అసత్యం కాదా? పాండవులది దివ్యమైనటువంటి జన్మ. కుంతీదేవి దేశాధీశుని ప్రార్థిస్తే దేవతల యొక్క అనుగ్రహం వల్ల యమధర్మరాజు అనుగ్రహం అన్నారు. ధర్మదేవత అందాం. ధర్మదేవత అనుగ్రహంతో ధర్మరాజు, వాయుదేవుని అనుగ్రహంతో భీమసేనుడు, ఇంద్రుడి అనుగ్రహంతో అర్జునుడు, అదేవిధంగా అశ్వినుల అనుగ్రహంతో నకుల సహదేవుడు జన్మించారు. మార్తికి నకుల సహదేవుడు. దివ్యమైనటువంటి జన్మ. కాబట్టి జన్మరీత్యా దేవతా వర్గానికి చెందిన వారే పాండవులు కూడా. అందుచేతనే గంధర్వులు అన్నది. మా భర్తలు నిన్ను వెంటనే ప్రాణాలు తీస్తారు, ప్రాణాలు పోగొట్టుకో కీచక. మా సూతపుత్రము యస్వా మాద్యత్యక్షస్వ జీవితం జానీహి పంచభిర్ఘోరైః నిత్యం నామాభిర్నామహిరక్షితం. ఓ సూతపుత్ర, మోహమొద్దు. ఈరోజు నీ జీవితాన్ని వదిలిపెట్టకు. 5 ఘోర రూపులు నన్ను అనుక్షణం కాపాడుతూ ఉంటారు. నేను నీ చేతికి చిక్కను. నేను నా బతులు గంధర్వులు. వారు కోపించినట్లయితే నిన్ను చంపుతారు. కాబట్టి ఘోరక చావద్దయ్యా అన్నది. ఈ విధంగా గంభీరంగా చెప్పింది. వాడనుకుంటాడు 5 భర్తలు ఉంటే 6వ వాడిగా నన్ను పట్టుకోవచ్చు కదా అని ఆలోచన అలా ఉంటుంది. నెమ్మదిగా అవకాశం చూసుకుని వెళ్ళింది, పక్కకు వెళ్ళిపోయింది. అక్కగారి దగ్గరికి చేరాడు, నమస్కారం చేశాడు. ఎవరి సుందరాన్ని, ఎంతకాలం నుంచి ఉంటోంది ఇక్కడ అని చెప్పి మొదలుపెట్టాడు. చెప్పగలిగింది చెప్పింది. 5 గంధర్వులు భర్తలు ఉన్నారయ్యా అని ఆవిడకి. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు నువ్వు అని చెప్పింది. వనిత ఏనొక పల్కు పల్కెదా. కీచుడు అంటున్నాడు అక్కగారి అయినటువంటి సుధేష్ఠతో. విరాట మహారాజు గారికి మొట్టమొదటిగా కోసల దేశపు రాజుగారు అమ్మాయి భార్యగా ఉండేది. కుమారుడు కూడా ఉన్నాడు, శంఖుడు అతని పేరు. పెద్దవాడి, పరాక్రమవంతుడే. ఆవిడ మరణించింది. అప్పుడు సుధేష్ణను పెళ్లి చేసుకున్నాడు. ఈ సుధేష్ణ సూతజాతికి చెందినటువంటి స్త్రీ. వీళ్ళు క్షత్రియులు కాదు, వీళ్ళు సూతజాతి అన్నారు. సూతులు ఒక వర్గం. ఇది కొంచెం తక్కువ జాతి. వీళ్ళకి క్షత్రియ రాజు అనే పేరు రాదు. వీళ్ళకి కేకయుడు అని ఒక సూతుడు. ఆ సూతుడు ఒక రాజుగారిని సేవిస్తే ఒక దేశాన్ని ఇచ్చారు. సూతుల దేశం కేకయ దేశం అన్నారు.
అలాగే అంగదేశం అని ఉన్నది. అంగదేశం కూడా సూతుల దేశమే. కొన్ని దేశాలు ఉండేవి వాళ్ళకి. ఆ కేకైటికి కొంతమంది భార్యలు, ఒక భార్య కుమారుడు కీచకుడు, 105 తమ్ముళ్ళు. ఆ భార్య చెల్లెలే రెండో భార్య. ఆవిడ కుమార్తె మాలవకన్యకు మాలవ దేశానికి చెందినటువంటి ఆవిడ యొక్క కుమార్తె ఈ సుధేష్ణ. ఆవిడకి ఇంకొన్నటువంటి ఇంకొక పేరు చిత్ర. ఈవిడ సుధేష్ణ. క్షత్రియులు ఈ సూతకన్యలను వివాహం చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉన్నది. ఈ సూతులు ఎవరంటే ఇది విలోమ సంతానం. బ్రాహ్మణుల అమ్మాయికి క్షత్రియుల వల్ల సంతానం కలిగితే వాళ్ళు సూతులు అన్నారు. బ్రాహ్మణుడికి క్షత్రియుల అమ్మాయి వల్ల కలిగితే అది అనులోమ సంతానమే. బ్రాహ్మణ అమ్మాయి గాను, బ్రాహ్మణ అబ్బాయి గాను, క్షత్రియుల అబ్బాయి గాను గుర్తించబడతారు. ఇది విలోమం. రెండవదైనటువంటి క్షత్రియుల అబ్బాయికి ఒకటవదైనటువంటి బ్రాహ్మణుల అమ్మాయి భార్య అయితే ఉండేవేమో ఆ రోజుల్లో. పుట్టినవాడిని సూతుడు అన్నారు. వీళ్ళని క్షత్రియుల కింద, వైశ్యులకు పైన పెట్టారు. వీళ్ళని ద్విజులు అన్నారు. వీళ్ళకు కూడా ఉపనయనం ఉంటుంది, కానీ రాజు అనే పదం రాదు వీళ్ళ పేరులో. రాజ్యాలు ఉండవు. సూత దేశం వేరే ఉన్నది, దాన్ని పరిపాలించుకుంటూ అక్కడ ఉంటారు. వీళ్ళ పనులు, ప్రధానమైనటువంటి పనులు ఏమిటంటే గుర్రాలను పెంచడం, గుర్రాలను మచ్చిక చేసుకోవడం, రథములు తయారు చేయడం, రథములు బాగు చేయడం, సారథ్యం చేయడం, అది వీళ్ళ వృత్తులు. ఈ విరాట మహారాజు గారి భార్యగా ఉన్నది ఈవిడ సుధేష్ణ. ఆవిడ తమ్ముడే కీచకుడు. ఈ కీచకుడు అంటే ఆవిడకి చాలా ఇష్టం. పెద్ద భార్య సోద, కోసల దేశపు రాజుగారి అమ్మాయి. అబ్బాయి పేరు శ్వేతుడు. శ్వేతుడు కాదు, శంఖుడు. ఇక రెండవ భార్య ఈవిడ సుధేష్ణ. ఈవిడ పతివ్రతే. కాలేయులు అనే రాక్షసుల లోకంలో ప్రసిద్ధి చెందినవాడు. వాళ్ళలో పెద్దవాడు బాణుడు. అతరంశలో పుట్టినవాడే ఈ కీచకుడు. నెమ్మదిగా చెల్లెల దగ్గరికి చేరాడు. విరాటనగరంలో ఉన్నాడు. రాజుగారి తన అదుపు చేయలేడు. మహాబలపరాక్రమమూర్తుడి తను. పైగా 105 తమ్ముళ్ళు. వాళ్ళు చేయనటువంటి అరాచకం లేదు. ప్రజలను దోచుకోవడమే, అక్రమాలు చేయడమే, అధిక భార్యలు. అయితే రాజుగారు ఎందుకు భరిస్తున్నాడు అంటే వీళ్ళని అదుపులో పెట్టలేక శత్రుదేశాల మీదకి ఇతను దండెత్తుతాడు. మహాపరాక్రమవంతుడు. ఈ కీచకుడి యొక్క పరాక్రమం వల్లనే దుర్యోధనుడు వాళ్ళు విరాటరాజు నగరం మీదకి దండెత్తడానికి వచ్చేవారు కాదు. అలాగే ఆ ఇటుపక్కన దక్షిణం వైపున సుశర్మ ఉన్నాడు. త్రిగర్త దేశం. అనేక సార్లు కీచకుడి చేతిలో ఓడిపోయాడు అతను. అలా అని చెప్పి మత్స్యదేశం మీద దండెత్తే ధైర్యం లేదు ఈ కీచకుడు వల్ల. అందుచేత రాజుగారికి రక్షణగా ఉన్నాడు. పేరుకి రాజు విరాటుడైన అధికారం అంతా కూడా ఇతనికి. వనిత ఏనొక పల్కు పల్కెడా, ఓ మాట చెప్తాను వినక్క. చతుర్వారాసి మధ్యంబునన్ ఘన బాహాబలముప్ప, నన్ను ఎదురంగా ఒక్కడు లేని ఎవనికి తెల్లము కాదే. ఈ చతుసముద్ర వేలావలేకమైనటువంటి ఈ సమస్త భూమండలంలోనూ కూడా నన్ను జయించగలిగినటువంటి వారెవరూ లేరు. నన్ను ఓడించగలిగిన పరాక్రమవంతులు ఎవరూ లేరు. దాని మగలం వజ్రాహతింకూలు శైలనికాయంబన, వజ్రాయుధం చేత పడగొట్టబడినటువంటి కొండ శిఖరాల్లాగా ఆవిడ యొక్క భర్తల ఎదుగుద్ది చంపేస్తాను నేను. మద్భుజా సమదలీలంకీచడంకించెదన్, వాళ్ళని కూల్చివేస్తాను. నాకేమిటి ధైర్యంగా. కర్రలాగా బోర్లా పడ్డాడు. ఆవిడ పాదపీఠం దగ్గర కాలు పెట్టుకునే దాని దగ్గర చేతులు పెట్టాడు. జాలి కలిగింది పాపం అక్కగారు.
ఒకటి భయం కూడా ఉన్నది తమ్ముడంటే. ఏమీ అనలేని పరిస్థితి. నువ్వు కనుక ఆవిడను నా దగ్గరికి మా ఇంటికి పంపించకపోయినట్లయితే మన్మధుడు బాణాలకు నేను చచ్చిపోతానన్నాడు, నా ప్రాణాలు కాపాడన్నాడు. ఈవిడ ఆలోచించింది, ఈవిడిని పంపించకపోయినట్లయితే వాడు మన్మథ బాణాలకు దగ్ధమైపోతాడు, ఈవిడిని పంపించినట్లయితే ఏదైనా కథార్థం తిరిగినట్లయితే ఈవిడ భర్తల వల్ల చనిపోతాడు. ఎలాగూ చావడం ఖాయం, వాడి కర్మను ఉన్నది. ఇంక వీడిని ఎలాగో అలా సాగనంపాలని బాబుని పంపిస్తారే, ఆవిడని పంపిస్తాను. ఆవిడ అంగీకరించినట్లయితే ఆవిడ పొందుము అన్నది. నెమ్మదిగా సైరంధ్రిని పిలిచింది. సైరంధ్రి, తల నొప్పిగా ఉన్నది, మదిర తాగాలి, మద్యం. మా తమ్ముడు తీసుకుని ఇంట్లో మంచి మదిర ఉంటుంది, వెళ్ళి తీసుకురా అన్నది. అమ్మా, మీ తమ్ముడింటికి ఎవరినైనా పేరొక దాసిని పంపించండి. ఉదయం నుంచి అతను వికారమైన చూపులతో నాకేసి అదులా చూస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ చేరినప్పుడే చెప్పాను, నీచే పనులకు నన్ను పంపించవద్దని. ఈవిడంటుంది, సైరంధ్రి, ఇదే నా స్నేహం అంటే, నీకు నాకు ఉన్నటువంటి స్నేహం అంటే. ఏదో స్నేహభావంతో నిన్ను చిన్న కోరితే ఇలా కాదంటావా నువ్వు? ఇదేనా నా మీద నీకున్న ప్రేమ అని చెప్పి ఇలా తిప్పింది. ఏం చేస్తుంది పాపం? సేవాధర్మం. దాసిగా ఉన్నది, యజమానురాలు చెప్పినటువంటి పని చేయవలసిందే, చేయను అనడానికి లేదు. అది సేవాధర్మం. మానవులకు అనేక ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలను మనం పాటించాలి, అనుసరించాలి. ధర్మం ఎక్కడుందండి అంటారు. ఎందుకు లేదు? ప్రతి చోట ధర్మం ఉన్నది. పితృధర్మం. తన కుర్రవాడికి కాలేజీలో ఫీజు కట్టాడంటే అది ధర్మం ఆయనకి. అలాగే మాతృధర్మం. వంట చేసి భోజనం పెడుతుంటే పిల్లలకి తల్లి తన యొక్క ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నది. పుత్రధర్మం. తండ్రి విషయంలో కుమారుడు ఏ విధంగా ఉండాలో ఆ ధర్మాన్ని అతను నిర్వర్తించాలి. పుత్రికా ధర్మం. పెళ్ళయిన తర్వాత అత్తవారింటికి వెళ్ళిన తర్వాత పుట్టింటి వారింటికి మంచి పేరు తీసుకొచ్చేలా నిర్వర్తించాలి అక్కడ అమ్మాయి. స్నేహధర్మం, సేవాధర్మం. మనకి జ్యోతక్రియలలో సభాపర్వంలో బాగా వస్తుంది సేవాభావం. సేవకుడు అనేవాడికి స్వేచ్ఛ ఉండదు. యజమానుడు ఏం చెప్తే అదే చేయడమే. తప్ప నువ్వు చేయి, తప్పు లేదు. ఆ చెప్పిన వాడికి తప్పు, పాపం వస్తుంది. ఏదైనా తప్పు పని చెప్పినట్లయితే ఆయనకి దోషం. చేయమన్నాడు, చేయడమే, అదే నీ ధర్మం. ఏం చేయాలి అన్నది. అమ్మా, ఇక్కడ తిక్కనగడలో చక్కటి పద్యం రాశారు. భారతాన్ని రాస్తూ అక్కడక్కడ మంచి పద్యాలు ఒక్కొక్కటి దూరుస్తూ ఉంటారు. సాధులు సేరి నిమ్మిగ నిజ స్థిర వృత్తము దుష్ట కోటిచే బాధల పొందకుండా తమ పాల వసించిన సజ్జనులైనటువంటి వాళ్ళు, మంచివాళ్ళైనటువంటి వాళ్ళు తమ సత్ప్రవర్తన చెడ్డవారి చేత చేర్చబడకుండా కాపాడుకోవడం కోసం పెద్దలను ఆశ్రయిస్తే ఆ పెద్దలు ఏం చేయాలంటే పెద్దవారు దిక్కై ధరించి వారికొక ఆపద పుట్టక ఉండగా చుట ఒప్పై ధర కీర్తికెక్కదే. ఆ పెద్దవారు వీరిని కాపాడి, వీరిని రక్షించి, ఆశ్రయించి, వారి యోగక్షేమాల భారాన్ని వహించి, వారికి ఎటువంటి ఆపదలు కలగకుండా కాపాడి అన్ని విధాలా రక్షిస్తే కీర్తి పొందుతారు. అలా కాకపోయినట్లయితే అపాయము చేసిన నింద పుట్టదే. ఆ విధంగా కాకుండా వారిని అపాయానికి గురి చేసినట్లయితే నిందలపాలవుతారమ్మా. ఇక్కడ సజ్జనులేమో పాండవులు, పెద్దవారేమో విరాట మహారాజు భార్య. వీళ్ళకి ఆపదలు కలిగినప్పుడు ఆపదల నుంచి తప్పించుకుంటే సజ్జనులైనటువంటి వాడు వీళ్ళ రక్షణలోకి వస్తే వీళ్ళని రక్షించి కాపాడవలసినటువంటి బాధ్యత సుధేష్ణ మీద ఉన్నది. వీళ్ళని రక్షించాలి. అలా కాకుండా మన తమ్ముడి దగ్గరికి పంపిస్తూ ఉన్నది. సుధేష్ణ ఉత్తమురాలి, పతివ్రతే. కానీ ఆవిడలో దోషం ఏంటంటే కొంచెం భయస్తురాలు. తమ్ముడంటే భయం.
ఈవిడేమైతే ఏమైందిలే అని. ఒకవేళ ఇద్దరికీ స్నేహం కుదిరిందా సమస్య లేదు. స్నేహం కుదరలేదా ఈవిడ మొగుళ్ళే చూసుకుంటారు, నాకెందుకు వచ్చిన గొడవ అనుకున్నది. ఈ విధంగా ముందు చెప్పింది. రాజు ఈవిడ్ని మొదట చూసి మోహపడ్డాడు. ఈ బావగారు విరాటుడు, ఈవిడ గంధర్వుల భర్త భార్య అని తెలిసి తగ్గాడు, వెనక్కి తగ్గాడు. గంధర్వుల భయం చేత ఈమెను రాజు మనస్సులో కూడా తలచడం లేదు అబ్బాయి అన్నది. అయినా సరే వివేకం కాదా కీచకుడు. ఇంక తప్పనిసరి పరిస్థితిలో పాత్ర తీసుకుని పాత్ర ఇచ్చింది మధువు తేవడానికి. అంతఃపురంలో నుంచి బయటకు వచ్చింది. సూర్యభగవానుడు కనిపిస్తున్నాడు, సూర్యనారాయణుడు. ఆ సూర్యభగవానుడిని ప్రార్థించింది, మనసులో ప్రార్థించుకున్నది. పాండుపుత్రులకేను తప్పని మనంబు కలుగుదానన ఏది, ఓ కమలమిత్ర కీచకుని దశ నన్నొక కీడు తెరవు ఒరయకుండగ రక్షింపు కరుణతోడా. ఓ సూర్యభగవానుడా, పాండుపుత్రుల యందు నేను మనస్సు లగ్నమై ఉన్నదాన్నైతే, పాండుపుత్రుల తప్ప ఇతరుల యందు నా మనస్సు లేకుండా ఉన్నట్లయితే, నా భర్తలుగా భావించిన దాన్నే అయినట్లయితే, పతివ్రతనే అయినట్లయితే, ఈ కీచకుడి వల్ల నాకు ఏ విధమైనటువంటి అపకారము జరగకుండా ముందుగాక అని ప్రార్థన చేసుకున్నది. యదాహమన్యం భద్రుభ్యో నా విజానామి కంచన తేన సత్యేన ప్రాప్తాం మా కుర్యాత్ కీచకోవసే. ఇది మూలంలో పెద్ద అయినన్నమాట వ్యాసులవారు. నేను నా భర్తల కంటే ఇతరులను ఎరుగదాన్నట్లయితే, ఆ వ్రతం వల్ల అక్కడికి చేరి నన్ను కీచకుడు చేపట్టకుండుగా, నన్ను ఇబ్బంది పెట్టకుండుగా అని సూర్యుడిని ధ్యానించింది. సూర్యుడంటే ఎవరు? శ్రీమన్నారాయణుని యొక్క ఆయన పేరులోనే సూర్యనారాయణుడు, నారాయణుని యొక్క అంశే. అంటే నారాయణుడిని ప్రార్థించింది, అంటే కృష్ణుడిని ప్రార్థించింది. భగవంతుడు అనుగ్రహం కలిగింది. సూర్యుడు ఒక రాక్షసుడిని అదృశ్య రూపంలో పంపించాడు ఈవిడికి రక్షణగా. ఈవిడికి తెలియదు వెనకాల వస్తున్నాడు ఆ రాక్షసుడు. వచ్చింది మందిరం దగ్గరికి, చూశాడు కీచకుడు. అక్కగారు మహారాణి గారు మదిర కావాలన్నా ఇప్పించండి అన్నారు. మదిరి ఇంకొక రాశిజాత పంపిస్తానువే అన్నారు. రాణి గారు దప్పికతోనే ఉన్నారన్నది. ఇక్కడ ఆవిడ తమ్ముడనైన నేను దప్పికలు ఉన్నాను, ఆవిడ దప్పిక నేను తీరుస్తాను, ఎవరి చేతైనా మదిర పంపించి నా దప్పిక నువ్వు తీర్చన్నాడు ఆయన. బయట పడబోయింది, గట్టిగా పట్టుకోబోయాడు. ఒక తోపు తోసింది. ఆ రాక్షసుడు సూర్యుడు పంపిన రాక్షసుడు ఈవిడిలో ఆవేశించి ఎక్కడ లేని బలము వచ్చి అంత సుందర కోమలమైనటువంటి ఆవిడ కూడా ఒక తోపు వస్తే కింద పడ్డాడు. పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నది. మొదటి ఏనుగు నడిచేటటువంటి తీగను వేగంగా పట్టబోయినట్లుగా తీగ కదులుతూ వెళుతూ ఉన్నది. ఒక మొదటి ఏనుగు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసినట్లుగా, రాక్షసుడు భూలోకానికి వచ్చినటువంటి దేవకాంతని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా, పెద్ద గ్రద్ద ఒక ఆవుపాముని పట్టుకుందుకు ప్రయత్నం చేసినట్లుగా, గండు పిల్లి గోరువంక పిల్లని పట్టుకుందుకు ప్రయత్నం చేసినట్లుగా, కీచకుడు చాలా కోపంతో ఆ ద్రౌపది కూడా పడ్డాడు. పరిగెత్తుతోంది, వస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా, అంతఃపురానికి వెళ్ళినా రక్షణ లేదు. సైనికుడిని రక్షించగలుగుతుందనే నమ్మకం లేదు. అక్కడికి వస్తాడు వీడు, ఆవిడ ఎదురుకుండానే పరాభవిస్తాడు. అదృష్టవశాత్తు ఆ రోజున మహారాజు గారు సభ చేస్తున్నారు, బహిరంగ సభే. ఒక వీధిలో ఒక వేదిక దగ్గర అక్కడ వచ్చింది. చూశారు, సభికులు ఉన్నారు కూర్చుని. అందులో కంకుబట్టు ఉన్నాడు, వలరుడు కూడా ఉన్నాడు. వంట పూర్తయిందో లేకపోతే ఇంకోరెవరికైనా అప్పచెప్పాడో కానీ వంటశాల అధిపతి కనుక ఈయన కూర్చుని ఉన్నాడు. విరాట మహారాజు గారు చూశారు, సభికులంతా చూశారు. ఒక తోపు తోసి కాలితో తన్యాడట. సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదిని కీచకుడు ఏమీ చేయలేకపోయాడు. విరాట మహారాజు బలహీనమైన రాజు. భీమసేనుడికి ఒళ్ళు మండిపోయింది, ఆగలేకపోయాడు. కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల, కళ్ళలోంచి నిప్పులు రాలుతున్నట్టుగా ఎర్రగా ఉన్నాయి కళ్ళు. అంగములు కనలగా, ఆ శరీరం అంతా కూడా కదిలిపోతుందట, ఒళ్ళంతా ఉడికిపోతోంది.
సాంద్రఘర్మ సలిలంబులు క్రమ చెమట పెట్టేసింది ముఖం నిండా. నితంత దంత పీడన రటదస్య రంగ వికట భృగుటీ చెడుల ప్రవృత్తనర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధ మూర్తి అయి. పెద్ద సమాసం వాడారు ఇక్కడ తిక్కనగా. నితంత దంత పీడన రటదాస్య రంగ వికట భృగుటీ చెడుల ప్రవృత్తనర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధ మూర్తి అయి. అంటే ముఖమనేటటువంటి రంగస్థలం మీద వంకల తిరిగినటువంటి ఆ కనుబొమ్మలు ఉన్నాయి. వాటి యొక్క కదలికల వల్ల ఏర్పడినటువంటి నాట్యం యొక్క అమరిక, ఆ పద్ధతి చేత భయాన్ని కలిగించేటటువంటి ప్రకాశం చేత భయంకరంగా ఉన్నటువంటి ఆ వలరుడు ఆ పక్కనే ఉన్నటువంటి ఒక వృక్షాన్ని చూశాడు. పెద్ద వృక్షం ఉన్నది, చెట్టును చూశాడు. ఆయన ఏదైనా యుద్ధం చేయాలంటే ఆయుధం కోసం తడుపుకోడు, చెట్టు పెకలిస్తాడు, ఆ చెట్టుతోటి యుద్ధం చేస్తాడు. భీముడి దగ్గర ఉన్నటువంటి లక్షణం ఇది. వెంటనే నేలని ఆకాశాన్ని, భూమిని ఆకాశాన్ని తాళాలుగా చేసి వాయిస్తాడా అన్నట్టుగా కులపర్వతాలను ఒకదానితో ఒకటి కూల్చివేసి తన్ని ఆడేటట్టుగా సమస్త సాగరములను 7 సాగరములను కూడా ఒక్కటి చేసేసి వాటిని కలయదొక్కేసి బురదగా చేసి ఆ బురద నుదుటిని పూసుకున్నాడా, ఒళ్ళంతా పూసుకున్నాడా అన్నట్టుగా, అలాగే 4 దిక్కుల్ని కూడా ఒక చోటకి తెచ్చి పిలిచి పెళ్లి చేసి ముద్ద చేశాడా అన్నట్టుగా, బ్రహ్మాండమంతా పగలగొడతాడా అన్నట్టుగా ఆవేశపడి చూస్తున్నాడు భీమసేనుడు. చూశాడు ధర్మరాజు గారు. ఇప్పుడు కనుక ఇతను విజృంభించాడంటే కీచకుడినే కాదు, అతని నుంచి సైరంధ్రిని కాపాడలేదు కాబట్టి విరాట మహారాజును కూడా చంపేస్తాడు. బంధువులు వస్తే వాళ్ళని కూడా చంపేస్తాడు, అందులో సందేహం లేదు నాయన. వలలా ఆలోకయసి కిం వృక్షం సోదదారు కృతేన వై యదికేదారుభికృత్యం బహిర్వృక్షాం నిగృహ్యతాం. వలలా వంటగట్టెల కోసం ఈ చెట్టును చేసి చూస్తున్నావు ఏమిటయ్యా నువ్వు? ఈ ఫలములు ఇచ్చేటటువంటి చెట్టు ఇది, పళ్ళని పుష్పములని ఇచ్చేటటువంటి పచ్చగా ఉన్నటువంటి ఈ చెట్టుని దీని జోలికి వెళ్ళకు. నీకు ఇది చెత్త చెట్టు, ఎందుకు పనికిరానటువంటి పళ్ళు కాయనటువంటి చెట్లు దొరకలేదా? వలనుండెక్కడ చూచే ఒండెడ అసేవ్యక్ష్మాచముల్ పుట్టవే. వేరే ప్రదేశంలో ఎక్కడా ఉపయోగం లేనటువంటి చెట్లు కనిపించలేదా? ఇది పచ్చడి చెట్టు, ఇది దీని రక్షణలో మనం ఉన్నాం, దీనివల్ల ఉపకారం పొందుతున్నాం, మనకు ఆశ్రయం ఇచ్చింది ఈ చెట్టు. ఈ చెట్టుని చెయ్యకన్నాడు. అర్థమైంది భీమసేనుడికి, తమాయించుకున్నాడు. వలలా విశ్రాంతి కావింపగాగల ఈ భూజము వంట కట్టియలకై ఖండింపగాయటికి. వంటకట్టెల కోసం ఈ చెట్టును ఖండిస్తావేమిటయ్యా? ఇది పచ్చడిది, దీని చల్లటి నీడలో విశ్రమించామను ఆశ్రయించి ఉన్నాం. ముడిపడి వృత్తాంతాన్ని తలుచుకుని నీవు ఈ చెట్టును ఏమీ చెయ్యొద్దు అన్నాడు. అంటే ఈ మహారాజు గారి దగ్గర మనం ఆశ్రయం పొంది ఉన్నాం, ఆయన ఏమీ చేయకును ఇప్పుడని. నెమ్మదిగా కీచకుడు చూశాడు, బయలుదేరి వెనక్కి వెళ్ళాడు. ఒక్క ఆవిడ నిలబడి ఉన్నది సభామధ్యంలో. ఏదో విధంగా పంపించాడు పాపం విరాటుడు. అంతకంటే ఆయన ఏమీ చేయలేదు. ధర్మరాజు చేయడానికి అవకాశం లేని పరిస్థితి. ఇంకా కొద్ది రోజుల్లో అజ్ఞాతవాసం పూర్తవుతుంది, గట్టు మీద పడతాను, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కదలకుండా అక్కడే ఉన్నది ఆవిడ. ఏమమ్మా, ఇక్కడ ఇంతసేపు ఉండడం మంచిది కాదు, సభలో అంతఃపురానికి వెళ్ళు. పలుపోకలపోవచ్చు. అంతఃపురానికి బయలుదేరి వెళ్ళన్నాడు. ఇంకా కదలట్లేదు ఆవిడ. పలుపోకలపోవచ్చు విచ్చలవిడి నాట్యంబు సలుపు చట్టున ఇచటన్ కొలసతుల గరువ చందము తొలగగ ఇట్లు నికి
నాట్యకత్తెలాగా పలు పోతలు పోతూ ఇలా ఉండడం సమంజసం కాదు, వెళ్ళిపో అన్నాడు. వీరభద్రులు భర్త అడుగుజాడల్లో నడిచేటప్పుడు కొన్ని కష్టాలు కలుగుతూ ఉంటాయి. శుశ్రూషతోటి నలిగేటటువంటి వారు పతిలోకాన్ని చేరతారు, పుణ్యాన్ని పొందుతారు. నీ బతులు సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి గంధర్వులు చూస్తూనే ఉంటారు. బహుశా ఇది కోపానికి తగిన సమయం కాదేమో అనుకుంటారు. కాబట్టే నీ కోసం పరిగెత్తుకు రాలేదన్నాడు. స్త్రీలు యజ్ఞాలు, యాగాలు, శ్రాద్ధాలు, ఉపవాసాలు ఏమీ చేయక్కర్లేదు. భర్తకి శుశ్రూష చేస్తే చాలా ఆవిడికి స్వర్గం లభిస్తుంది. కొంతమంది అన్నారు, ఈ వ్యాసుల వారు రాసిన శ్లోకంగా ఎవరో చేర్చారు ఆ శ్లోకాన్ని అన్నారు. అలాగే దీని తర్వాత ఇంకో శ్లోకం, అది కూడా ప్రక్షిప్తమే, వ్యాసుల వారు రాయలేదంట. ఈ శ్లోకం చదివినట్టయితే మీరంతా నన్ను చెప్తారు, నాకు తెలుసు, అయినా సరే చదువుతాను, బాగుంది కనుక. పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యవ్వనే పుత్రస్తు స్థావిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. వ్యాసుల వారు రాసింది కాదు, ఎవరో నాపోటి వాడు చేర్చాడేమో అనిపిస్తుంది. బాల్యంలో అమ్మాయిని తండ్రి రక్షించాలి, పెద్దావిడైన తర్వాత భర్త రక్షించాలి, ఇంకా పెద్దావిడైన తర్వాత కుమారుడు రక్షించాలి. నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి, స్త్రీకి స్వాతంత్ర్యం లేదన్నమాట ధర్మరాజు. అలాంటి ఆయన తెలుతాను. కాబట్టి అంతఃపురానికి వెళ్ళన్నాడు. నీ భర్తలు కోపించినట్లయితే వారి మీదకి దేవేంద్రుడు కూడా రాలేడు. నీ భర్తలంతా గమనిస్తూనే ఉంటారు. ఏదో ప్రతిజ్ఞ పట్టారేమో, ఓర్పులకు విధానమైనటువంటి ఓ వంట గుర్తును తెచ్చుకో. ఓర్పును మించినటువంటి ధర్మం లేదు. క్షమా సత్యం, క్షమాదానం, క్షమా ధర్మ, క్షమా తపః, క్షమావతామయం లోకః పరలోక క్షమావతాం. ఓర్పే సత్యం, ఓర్పే దానం, ఓర్పే ధర్మం, ఓర్పే తపస్సు. క్షమ కలవారికే ఈ లోకం, క్షమ కలవారికే పరలోకం. వెళ్ళిరా అన్నాడు. అయినా ఆవిడ కథలకు అక్కడే నిలబడి ఉన్నది. ఏం చేయాలి, ఎక్కడికెళ్ళా? నన్ను రక్షించేటటువంటి వాళ్ళు ఎవరిప్పుడు ఇక్కడ అని ఆలోచిస్తున్నది. ఓ సైదంద్రి, ఈ సమయాన్ని తెలుసుకోలేకపోతున్నావు. నాట్యగత్తెలాగా పెద్దగా ఏడుస్తున్నావు. రాజుగారు ఇక్కడ జూదం ఆడుకుంటున్నారు, ఆయనకి నువ్వు ఆటంకం కలిగిస్తున్నావు, విఘ్నం కలిగిస్తున్నావు. గంధర్వులు నీకు ప్రియం చేస్తారు, నీకు కీడి చేసి బాధ పెట్టినటువంటి వారిని రూపు మాపుతారు, వెళ్ళమన్నారు. అయినా వెళ్ళలేదు. ఎప్పుడైతే నాట్యగత్తెలాగా ఇక్కడ ఉన్నావు అన్నాడు, ఒళ్ళు మండిపోయింది ఆవిడికి. అవును కనుకట్టు, నాదు వల్ల భుండు నటుడు, నా భర్త ఒక ఆయన నటుడు, ఇంత నిక్కంబు అర్జునుడిని పెట్టింది ఇక్కడ పాపం. ఆయన ఇక్కడ లేడు, నర్తనశాలలో ఉన్నాడు ఆయన. ఆయన ప్రస్తావన తీసుకొచ్చింది. నాదు వల్ల భుండు నటుడు ఇంత నిక్కంబు పెద్దవారి ఎట్ల పిన్నవారు కానపతుల విధమ కాక ఏ శైలూషి కాదనంగరాదు కంకు భట్ట. నా భర్త నటుడు కాబట్టి నేను నాట్యకత్తెని. అంతేకాదు నా భర్తల్లో పెద్ద ఆయన జోదగాడు కూడా. జోదగాడి భార్యకి విలువే ఉంటుంది సమాజంలో. అంతా వారిని హింసించేవారే అని చెప్పి బయలుదేరి బయటకు వచ్చింది. ఒళ్ళంతా రోడ్డు మీద వీధిలో వచ్చేటప్పుడు కూడా ఈడ్చి లాగి తల్లి పడవేస్తూ ఉంటే నేల మీద పడుతూ ఉన్నది, లేచి వస్తూ ఉన్నది. అలాగే వచ్చింది. సుధేష్ను చూసి నటన మొదలుపెట్టింది. సైదంద్రి, అలా ఉన్నాయంటే ఏం జరిగింది? నీకు ఎవరు అపకారం చేశారు, వాళ్ళు వెంటనే శిక్షిస్తాను చెప్పన్నది. ఇంత జరిగిందంతా నువ్వే చేసి నువ్వు ఇలా మాట్లాడతావేమిటమ్మా? ఏమీ అక్కర్లేదులే, నా భర్తలున్నారు, పరాక్రమవంతులైనటువంటి 5 భర్తలు వాళ్ళు చూసుకుంటారులే అన్నది. మిగిలిన దాసీలంతా ఓదార్చారు. ఏడుస్తూ ఉన్నది పాపం. గంటరించి సంతత ధారగా నీరు. స్నానం చేయలేదు, బట్టలు మార్చుకోలేదు, రాత్రి అయ్యాక అలాగే ఉన్నది, భోజనం లేదు. చీకటి పడ్డ తర్వాత అంతా నిద్రకు ఉపక్రమించారు. అప్పుడు ఆమె లేచి మొహం గడుక్కుని, ఒళ్ళు గడుక్కుని, చీర మార్చుకుని ఏం చేయాలి? ఇప్పటి వరకు మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉన్నది. పట్టణంతా కలిసిపోయింది. తనని ఈ పరిస్థితిలో రక్షించగలిగిన వాడు భీమసేనుడు ఒక్కడే.
నెమ్మదిగా వంటశాలలోకి వచ్చింది. కొంచెం నిద్రపడుతుంది భీమసేనుడికి. ఉత్తిష్టోత్తిష్ట కిం శేషే భీమసేన యథామృతః నామృతస్య హి పాపీయం భార్యామాలభ్య జీవతి. ఓ భీమసేన, లే, చచ్చిన వాళ్ళలాగా నిద్రిస్తున్నావేమిటి? సాధని వాడి భార్యను అందినటువంటి పాపిష్టివాడు హాయిగా నిద్రపోతున్నాడు మంచం మీద, ఇక్కడ నీకు నిద్రపడుతున్నదా అన్నది. నన్ను పరాభవించి సదనంబునకుంచనికీచకుండు మున్నెన్న తెరంగు తప్పక సుఖోచిత శయ్యను నిద్రసేయ. హాయిగా పడుతున్నాడు వాడు అక్కడ, నన్ను పరాభవించి నీకు ఎలా నిద్రపడుతున్నది అన్నది. మీ పరాక్రమం వల్లే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. ఆ రోజున మీ ఎదురుగుండా దుశ్శాసనుడు నన్ను చీరలాగి వస్త్రాపహరణం చేయబోయాడు. తర్వాత అరణ్యవాసంలో వాడెవరో వచ్చాడు, సైంధవుడు, నాకు అన్న వలస అవుతాడు. వలస కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోయాడు. అప్పుడు జాగ్రత్తగా బయటపడ్డాను. ఇదిగో ఇప్పుడు ఈ గీచుడు ఈ విధంగా నన్ను అవమానం చేస్తున్నాడు. సభినేడు సభికుల్కనుగొన ఇట్లయితి వగ నాకు వింతయే. ఈ వగ, ఈ దుఃఖం నాకు వింత కాదు కదా అన్నది. ధర్మరాజు గారు చూసి కూడా నన్ను ఏ విధంగానూ రక్షించలేదు, ఆయన కాపాడలేదు. అకట ఆడుకూయును ఆలకూయును లాతివారిననిన అరయవలయుననిన. ఆడవాళ్ళ ఏడుకుని ఆవుల అరుకుని ఎవరైనా సరే, మనవాళ్లే కాదు బయట వాళ్ళైనా సరే వినాలి, రక్షించాలి, కాపాడాలి అంటే నన్ను కీచకుండు తన్నంగ ఎట్టును చూడనిచ్చే ధర్మసూరుడప్పుడు. ధర్మరాజు ఎలా చూడగలిగాడో కదా అన్నది. అప్పుడు భీమసేనుడు అన్నాడు, మా ధర్మం జహి శుశ్రోణి క్రోధం జహి మహామకే. ఓ సుందరి, ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. బుద్ధిశాలివి, క్రోధాన్ని విడిచిపెట్టు. నువ్వు కొంచెం కాలం ఓపిక పట్టు, మహారాజు గారి భార్య అవుతావు నువ్వు. అయిపోయింది అజ్ఞాతవాసం, చివరికి వచ్చేసాం మనం కనుక ఇప్పుడు తొందరపడ్డట్లయితే మన ఇద్దరి వల్ల 5-6 ఇబ్బంది పడతాం. అందుచేత తొందరపడవద్దు. నిన్ను అవమానించినటువంటి ఆ కీచకుడిని రేపే చంపేస్తాను, రేపు రాత్రి ఉండదు ఇంకా వాడి. ధర్మరాజు వద్దని వాదించిన, నీవే జారిపడి వద్దన్నా అతన్ని మాత్రం నేను విడిచిపెట్టనన్నాడు. భీముడికి ఇంకా ఆవేశం కలిగింది. కానీ ఎలా చంపాలి, బయటపడకుండా రహస్యంగా చంపే మార్గాన్ని నువ్వే ఆలోచన చెయ్యి అన్నాడు. ఎప్పుడైతే ధర్మరాజు గారి యొక్క గొప్పతనాన్ని చెప్పాడో, ధర్మరాజు గారిని పొగుడుతున్నది ఈవిడ. నిజమే, పొరపాటు అన్నాను, ఎంతటి మహాత్ముడైనా ఎవ్వరి వాకిట విభాద పంకంబు రాజభూషణ రజోరాజి నడకు. ధర్మరాజు గారు రాజసూయాగం చేసినప్పుడు విదేశాల రాజులందరూ వస్తే ధర్మరాజు గారిని కలవడానికి, కానుకలు ఇవ్వడానికి ఒకరినొకరు రాసుకుంటూ వస్తే వాళ్ళ భుజకీర్తులు, ఆ భుజాలకు ఉండేటటువంటి కిరీటాలకు ఉండేటటువంటి ఆ బంగారం అంతా కూడా పొడి పొడిగా రాలిందట. ఆ పట్టణంలో ఉన్నటువంటి మదపటేకల వల్ల కారినటువంటి మతజలాన్ని అది కాలువలు కడితే దాన్ని ఈ రజము, ఈ బంగారు నగల నుండి వచ్చినటువంటి ఆ రజను పూడ్చివేసిందట. అంత గొప్పవాడు ధర్మరాజు గారు. ఎవ్వరి చరిత్రము ఎల్లలోకములకు వజ్జయై వినయంబు వరపు గడపు. ఎవరి ప్రవర్తన లోకాలకన్నిటికీ ఆదర్శమై వినయవర్తనానికి వరబడి పెడుతుందో అటువంటి ధర్మరాజు సామాన్యుడా. ఎవ్వని కడగంటలివ్వటిల్లెడు చుక్కి మామిత సంపద చుండు. ఎవరైనా అర్థార్థులు వచ్చినట్లయితే, యాచకులు వచ్చినట్లయితే ఒకసారి ధర్మరాజు అతను ఒక చూపు చూస్తే చాలు, జీవితంలో అతనికి మళ్ళీ యాచించనక్కర్లేదు, అతని కోరికలన్నీ కూడా తీరిపోతాయట. ఎవ్వరి గుణవతలు 7 వారాసుల కడపటి కొండపై కలయ ప్రాకు. ఎవరి యొక్క సుగుణాలనేటటువంటి తీగలు 7 సముద్రాలను దాటి అవతల ఉన్నటువంటి పడమటి కొండ మీదకి ప్రాపుతాయో
అటువంటి వాడు అతడు భూరి ప్రతాప మహాప్రదీపదూర విఘటిత గర్వంధకార వైరి వీరకోటీరమణిగణ వేష్టితంద్రితరుడు కేవలమచ్యుడే ధర్మసుతుడు. ధర్మరాజు అంటే సామాన్య మానవుడా, ఎంత గొప్పవాడైనా ఎవరి మహాపరాక్రమం అనేటటువంటి పెద్ద దీపం శత్రువుల గర్వం అనేటటువంటి అంధకారాన్ని చీకటిని దూరంగా పారదోలుతుందో, ఎవరి పాదాలు శత్రువుల యొక్క కిరీటాల్లో ఉన్నటువంటి రత్నకాంతులతోటి సదా వెలుగొందుతూ ఉంటాయో అటువంటి ధర్మరాజు సామాన్యుడా. కానీ ఎందుకో ధర్మరాజు ధర్మాన్ని కాపాడడం కోసం ఆగాడన్నది. మీరెంత కష్టపడుతున్నారు, మీరు ఇక్కడ వంటశాలలో మీరు పడుతున్నటువంటి బాధలు చూసుకుంటే నాకు దుఃఖం ముంచుకొస్తున్నది. మహారాజు తమ్ముడై ఉండి సుక్షత్రియుడై ఉండి మీరు ఇక్కడ వంటలవాడిగా కాలక్షేపం చేయవలసి వస్తున్నది. ఒక్కొక్కసారి రాజుగారు మిమ్మల్ని అడవి జంతువులతోటి పోరాటం చేయమంటారు, క్రూర జంతువులతో. అప్పుడు చూడడానికి అంతఃపుర స్త్రీలందరినీ పిలుస్తారు, మహారాణి గారు కూడా వస్తుంది. ఆవిడ వెనకాల నేను నిలబడి ఉండి చూస్తూ ఉంటాను. నువ్వు పోరాటం చేస్తుంటే నాకు దుఃఖం వస్తే పక్క వాళ్ళు అనుమానిస్తూ ఉంటారు, ఏమిటి ఇలా దుఃఖపడుతున్నది, ఈవిడ ముఖము వికలమైపోయింది, ఆవిడికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా, ఇద్దరూ ఒకే రోజు వచ్చారు నాకు చదువుకోవడానికి అనుకుంటూ ఉంటారు. మాటలు చెవిడి పడుతూ ఉంటాయి నాకు, కానీ మనస్సును తిప్పుకోలేను. ఎంత కష్టపడుతున్నావు. ఇంకా ఆయన్ని చూడండి, అర్జునుడు నర్తనశాలలో రోజు చూస్తూ ఉంటుంది. ఆవిడ స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అక్కడికి, అంతఃపుర స్త్రీలు అంతా వెళ్ళవచ్చు. ఆయనే అంతఃపురంలో తిరుగుతాడు కనుక ఆయన బాధలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నది నకులుడు, సహదేవుడు. పాపం సహదేవుడు ఎంత కష్టపడుతున్నాడు కదా. కుంతీదేవి మనం అడగకు పెడుతుంటే నాకు అప్పచెప్పి, అమ్మా ద్రౌపది, ఈ కుర్రవాడు ఆకలి తెలియదు అతనికి, అన్నం పెట్టమని కూడా అడగడు, నేనే అతని ఆకలి చూసి భోజనం పెడుతూ ఉంటాను, జాగ్రత్తగా చూసుకోని నాకు అప్పచెప్పింది ఆవిడ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను ఆయన యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదన్నది. జాగ్రత్తగా పథకం చెప్పాడు. వచ్చింది తెల్లవారుతోనే నీకు బయలుదేరి వెళ్ళమన్నాడు. వచ్చింది, స్నానం చేసింది, పనుల్లో వచ్చింది. పొద్దున్నే లేచి వచ్చాడు బీచుడు. వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు. ఆవిడ కనపడాలని, ఆవిడతో మాట్లాడాలని అక్కడ ఉన్న వాళ్ళతో గట్టిగా మాట్లాడుతున్నాడు, గట్టిగా నవ్వుతున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాలికి ఉండేటువంటి మట్టెలు నేలకేసి చప్పుడు చేస్తున్నాడు. బహుశా ఆ కాలంలో మగవారు కూడా మట్టెలు ధరించేవారేమో, బహుశా సంపత్తులు ధరించి ఉంటారు, శరీరం నిండా అలంకారాలు ఉంటాయి, ఈ మట్టెలు కూడా ధరించి ఉంటాడు. దగ్గరకు వచ్చాడు. మానిని అన్నల బాణాకి నీకు తట్టుకోలేకపోతున్నాను, నువ్వు నన్ను అనుగ్రహించు, కరుణించు, నా పొందు నీ పొందు కోరుతున్న నా కోరిక తీర్చి అంతవరకు బాగానే చెప్పాడు. ఒకవేళ నువ్వు అంగీకరించకపోతే బలవంతంగానైనా చేయవలసి వస్తుందన్నాడు. గ్రహించింది ఆవిడ. ఇప్పుడు కనుక వీడిని ఏదో విధంగా పక్కకి తప్పించకపోయినట్లయితే ఇతడు బలవంతం చేసి ఇక్కడే ఇబ్బంది పెడతాడు అని చెప్పి కీచక, మగవారు తమ మనస్సులో ఉన్నటువంటి కోరికను పైకి చెప్పేస్తారు. ఆడవారికి కోరికలు ఉంటాయి కానీ పైకి చెప్పుకోలేని వాళ్ళు మనస్సులోనే అట్టే పెట్టుకుంటారు. మగలు అడకువనుండక తమ తగులమ పాటింతురు ఎట్టి తగులంబైనన్ మగువల ఎడన అడగు తగవు విడచి అడిగి పడరు ధైర్యం పెని. పురుషులు మోహావేశాన్ని రహస్యంగా ఉంచుకోకుండా బయటికి వ్యక్తపరుస్తారు. స్త్రీలు తమ మోహాన్ని మనసులోనే ధైర్యంగా అణచుకుంటారు కానీ బయటపడరు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకుని అన్ని విధాలా రహస్యం బయటపడని విధంగా గోప్యంగా అతిశయించేటటువంటి నీ కోరికలు అనువైనటువంటి పద్ధతిని ఏదో అటువంటి భోగ పద్ధతిలోనే నన్ను పొందు అన్నది. ఇక్కడ పతివ్రత తప్పు మాట మాట్లాడకూడదు కాబట్టి దానికి అర్థం ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కనగా పద్యం రాసేటప్పుడు జాగ్రత్తగా రాస్తా. నా గుట్టును నేను బయట పెట్టుకోనని పద్ధతి తెలుసుకుని రహస్యాన్ని బయటపడకుండా అన్ని విధాలా నా రహస్యము వ్యూహము భగ్నం కాకుండా ఉండే విధంగానే
సాగుతున్నటువంటి నీ కోరికకు నన్ను పొందాలనేటటువంటి నీ కోరికకు ఎటువంటి ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందో ఆ ఫలితం మరణమే. అటువంటి ఫలభోగాన్ని తప్పకుండా పొందుము అన్నారు. అక్కడ నర్తనశాల ఉన్నది. పగలంతా కూడా అంతఃపుర కన్యలు నాట్యం నేర్చుకుంటారు. రాత్రి సమయంలో ఎవరు ఉంటారు, అక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడికి రా అన్నది. తప్పకుండా వస్తావు కదా అన్నాడు. తప్పకుండా వస్తాను, మాట తప్పను, నీ కోరిక తీరుతుంది, నువ్వు మాత్రం ఎవరిని తీసుకురాను, ఒంటరిగా రా అన్నది. ఇంకా ఇంటికి వెళ్ళాడు. ఆ రోజంతా భారంగా గడిచింది. ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడా అని సూర్యుడు ఉంటే చూస్తూ ఉన్నాడు. ఈ ఉన్నటువంటి పనివారిని అందరినీ తప్పించుకుని ఉద్యానవనంలో ఒక్కడు గడుపుతున్నాడు. ఒళ్ళంతా సెగలాగా ఉన్నది ఆయనకి. చీకటి పడి చంద్రుడు ఉదయించాడు. ఈవిడ వెంటనే వెళ్ళి చెప్పింది భీముడికి, ఒక్కడే వస్తాడు కదా, ఎందుకంటే మన రహస్యం బయటపడకూడదని ఆయన ఆదుర్దాభావం. రాత్రి అయింది. ద్రౌపదీదేవి అన్ని పనులు ముగించుకుని భీముడి దగ్గర వంటశాలకు వచ్చింది. అంతా నిద్రించే సమయం. భీముడు ముందు నడుస్తున్నాడు, తలపాగా చుట్టుకున్నాడు, భుజం మీద ఉత్తరీయం వేసుకున్నాడు. ముందు నడుస్తుంటే వెనకాల కొద్ది దూరంలో ఈవిడ వెళ్ళింది. ఆ నర్తనశాలలోకి చేరారు. అక్కడ ఉత్తరాదేవి నృత్యం చేస్తూ అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేటటువంటి మంచం ఉంటుంది, పర్యంకం. దాని మీద కూర్చున్నాడు భీముడు. ఆవిడ రహస్య ప్రదేశంలో ఉన్నది. నెమ్మది చీకటి, అంతా చీకటి. వచ్చాడు. సరిదండి, నైటికి నా కోరిక తీరింది కదా అని చెప్పి మాటల్లో పెట్టాడు. భీముడు వెంటనే లేవలేదు. ఏం మాట్లాడతాడో, అతని మనస్తత్వం ఏమిటో తెలుసుకుందాం అనుకున్నాడు. నా ఎడను చేర్చినప్పుడు నీ ఒడలెట్లవునో, నా శరీరానికి నీ శరీరాన్ని తాకిస్తే ఏమవుతుందో నీకు దానిని వెరుగును, తెలుసుకుంటావు నువ్వు. నన్నే అబలల తోడివిగా చేయద మంచిది, తప్పు చేసిది కంటే నన్ను సామాన్యమైనటువంటి అబలగా స్త్రీగా భావించేవు నువ్వు. ఇట్టి వాడవు చెప్పుకున్నాడు, గొప్పలు చెప్పుకున్నాడు. ఎంతోమంది స్త్రీలు నాకు లంచాలిచ్చి నన్ను భర్తగా పొందుతారు. అటువంటిది నేను నీ దగ్గరికి వచ్చాను, నీకేం బహుతులు కావాలో చెప్పిస్తాను అంటాడు. ఇట్టి వాడవు కావున నీవు నన్ను పొగడు కొనదవు. అంతటి వాడవు కనుకనే నేను పొగుడుకుంటున్నావు, బాగున్నదయ్యా. నా పోల్కి ఆడు దాని వెతకి ఎయ్యడనైన నీవు పడయవచ్చునే. నా ఒకటి ఆడది ఎక్కడ దొరుకుతుందయ్యా, ఎక్కడా దొరకదన్నాడు భీముడే. ఇదే మిమిక్రీ అన్నారు. మనకి తెలిసి మొట్టమొదటి మిమిక్రీ చేసిన వాడు భీముడు, రెండోవాడు భీముడు. మొట్టమొదటి రామాయణంలో కూడా మిమిక్రీ జరిగింది. హా సీత, హా లక్ష్మణ అన్నాడు. వాడెవరో మారీచుడట. లక్ష్మణుడు సీతాదేవి భయపడి లక్ష్మణుడిని పంపించింది. శబ్ద ధ్వన్యులుగా అప్పుడే ప్రారంభమైందన్నాడు. భీముడు కూడా స్త్రీ గొంతులతో కీచకుడికి అనుమానం మందులో కూడా ఉన్నాడు, మద్యపాన మత్తుడై ఉన్నాడు కీచకుడు. అలా చెప్పాడు. నన్ను ముట్టి నీవు వెండియు వనితల సంగతికి పోవువాడవే. నన్ను ఒకసారి తాకిన తర్వాత, నా పొందు పొందిన తర్వాత నువ్వు ఇంక ఇతర స్త్రీలకి పోవు, నీకు మరణమే శరణ్యమని ఒక్కసారి హుంకరించాడు. ఒక పిలుపు జుట్టు పట్టుకుని వచ్చాడు. అతను సంసిద్ధుడయ్యాడు కీచకుడు. భీకర పోరాటం జరిగింది. తన అగపాటు ఒరులెరుగుదురని సూతుడు. ఎవరైనా చూస్తే పరువు పోతుందని ఆ కీచకుడు. సమయభంగమవుటకు భీముడును గోపుచు. ఎక్కడ సమయభంగం అవుతుందేమోనని భీముడు సప్పుడు సేయని గూఢ విమర్దన ప్రహారముల తగన్. చప్పుడు చేయకుండా పిలుపుతులు గుర్తుకుంటున్నారు. కీచకుడిని చావు కొట్టాడు, చిత కొట్టాడు, ముద్ద చేశాడు, ఫుట్బాల్ లాగా తయారు చేశాడు. ఆ కాళ్ళు చేతులు తల పొట్టలో తోసేశాడు. వికృతాకారంలో వచ్చాడు కీచకుడు. ద్రౌపదిని తీసుకువచ్చి ఒక కర్రకాల్చి చూపించి బయలుదేరి వెళ్ళిపోయాడు. భీముడు ఇంకా అక్కడ ఉన్నది, వెళ్ళొచ్చుగా, వెళ్ళలేదు. అక్కడ ఉన్నటువంటి కాపలా వాళ్ళని పిలిచి చెప్పింది. వాళ్ళు వచ్చి చూస్తే ఆవిడ కూడా వచ్చింది లోపలికి. ఒక్కసారి గట్టిగా అది చేయాలి. అక్కడికి దగ్గరలోనే ఉన్నట్టున్నారు ఉపకీచకుడు. అనగా ఎప్పుడు ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళు.
ఈ చప్పుళ్ళు వినపడలేదు కానీ వాళ్ళు వచ్చిన అరుపులు కేకలు వినపడ్డాయి. వచ్చారు వాళ్ళంతా, బంధువుల వార్త అందింది, వాళ్ళు వచ్చారు. రాత్రికి రాత్రి దహనం చేసేయాలి, అన్నగారి బరువు పోతుంది. ఇలా ఇంత నికృష్టమైనటువంటి చావు సత్యాడంటే గంధర్వులంతా కలిసి రాత్రి చీకటిలో చంపేశారు. ఒకడన్నాడు అందులో, వీటిని కూడా కలిపి కట్టేద్దాం, సహగమనం చేయించేద్దాం అన్నాడు. ఇది నచ్చింది వాడు. వెంటనే విరాటుడి దగ్గరికి వచ్చారు. అనుమతి కాదు, ఊరికే చెప్పారు, వీటిని కూడా అతడితో కలిపి దహనం చేస్తున్నామని. కానివ్వండి అన్నాడు. అంతకంటే ఆయనేమీ అనలేదు. కీచకుడిని గంధర్వులు చంపారంటే ఉపకీచకులు కూడా వాళ్ళే చంపుతారు, వీళ్ళు ఎలాగో పోతారు, తప్పదు. మనం ఇప్పుడు చెప్పినా వినే పరిస్థితిలో లేదనుకున్నాడు. భార్యతో మాట అన్నాడు, ఈ శైలంతుని ఇంకా వెళ్ళిపోమని చెప్పు, చాలు, ఇంతవరకు ఉన్నది చాలు. ఈవిడి వల్ల కీచకుడు మరణించాడు, ఇంకా ప్రజలు ఎంతమంది ఈవిడ వంక చూస్తారో, ఎంతమంది మరణిస్తారో నేను చెప్పడం బాగుండదు. మగవాడిని, అతనికి భయమే గంధర్వులంటే, నువ్వే ఏదోలా చెప్పి పంపించన్నాడు. ఈ కీచకులంతా కూడా ద్రౌపదిని, ఉపకీచకులు 105 మంది ద్రౌపదిని బలవంతంగా ఆ శవానికి కట్టి తీసుకుపోతూ ఉంటే అప్పుడు పిలిచింది, మొదటిసారి ఆఖరిసారి ఉపయోగించింది. జయో జయంతో విజయ జయత్సేనో జయద్బలః తే మే వాచం విజానంతు సూతపుత్ర నయంతి మాం. ఈ సూతపుత్రులు నన్ను తీసుకుపోతున్నారు, నన్ను రక్షించి కాపాడండి అన్నది భర్తలను పిలిచింది. అప్పుడే ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు గడుపుకుని, రక్తం పనకలు గడుపుకొని మంచం మీద కూర్చుని ఉన్నాడు. దేవుడు పడుకోలేదు, ఏదో ఉన్నదన్నమాట వాళ్ళ పథకం. ఇంకా వెంటనే బయలుదేరాడు, గోడ దూకాడు. ఆ బూడిదని కొంత గాడి పొయ్యిలో ఉన్న బూడిదని మొహానికి రాసుకున్నాడు. గోడ దూకి పరిగెత్తికి వెళ్ళాడు. ఓ చెట్టు పీకాడు, శ్మశానంలో ముందు చేరాడు వాళ్ళకంటే. ఓ చెట్టు వెకలించాడు. దేవుడికి ఇది అలవాటైన పని. వచ్చాడు గంధర్వుడు, అడుగో ఇంకెంతమంది గంధర్వులు ఉన్నారు అని వెనక్కి పరిగెత్తేవాడు, పల్లాల్లో దాక్కునేవాడు, నీళ్లలో మునిగేవాడు. అందరినీ చంపాడు 105 మందిని. మళ్ళీ జాగ్రత్తగా వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఆమె నెమ్మదిగా బయలుదేరి స్నానం చేసి శ్మశాన దర్శనం, శవ దర్శనం, శవస్పర్శనం, ముట్టుకోవాల్సి వచ్చింది కూడా కట్టేశారు కీచకుడు శరీరంతో. స్నానం చేసి వస్తూ ఉంటే భయపడి పారిపోతున్నారు మానవులంతా కూడా. ఈవిడికి భయపడి వస్తూ గుమ్మం దగ్గర ఉన్న భీమసేనుడిని చూసి నన్ను రక్షించి కాపాడినటువంటి గంధర్వరాజుకి నమస్కారం అన్నది. కీచకుల దశ పుట్టిన కిల్మిషంబుపాచి నన్ను రక్షించిన పరమ ధర్మరతికి గంధర్వపతికి నిరంతరము భక్తియుక్తిమై ప్రణమిల్లి బ్రతుకుదానా. ఆ గంధర్వరాజు నమస్కారం చేస్తాను, బ్రతుకుతానన్నాడు. మీ భర్తలు నీకు ప్రత్యుపకారం చేశారు, నీకు సేవ చేశారు, అందుచేత నీకేమీ భయం లేదు, హాయిగా వెళ్ళమని అన్నాడు. ఇద్దరు బాహాటంగా మాట్లాడుకున్నారు. గురువు అనుమానించక్కర్లేదు, అనుమానించలేదు. ఒక్క విషయం మళ్ళీ చివరిలో మర్చిపోతానేమో. రేపు 4వ రోజు ఉత్తర గోగ్రహణం చెప్పుకుంటాం. మంచి ఘట్టం, మహాభారతంలోనే మంచి ఘట్టం ఉత్తర గోగ్రహణ ఘట్టం. తిక్కనగా రాసినటువంటి చక్కటి పద్యాలు ఉన్నాయి అక్కడ. అయితే కొంచెం చిన్న మార్పు చేస్తాను, తప్పలేదు. సాయంత్రం 5:30కే ప్రారంభిస్తాను, 6:30 వరకు చెప్తాను. ఎందుచేతనంటే 7 గంటలకు మళ్ళీ వేరే ఆలయం దగ్గరికి వెళ్ళవలసి ఉంది. మా మిత్రుడు చేసినటువంటి ఏర్పాటు ఇది, కాదనలేకపోయాం. రేపు ఒక్కరోజుకి సహకరించండి. గంటసేపు ఉత్తర గోగ్రహణం 2 రోజులు చెప్పుకుంటాం. మొదటి రోజు కొంచెం తక్కువ వచ్చినా 2వ రోజు దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. జరిగింది కాబట్టి 5:30 నుంచి 6:30 వరకు రాగలిగిన వారంతా కూడా ఈరోజు రాని వారికి కూడా చెప్పి 5:30కి రావాల్సిందిగా కోరుతున్నాను. ద్రౌపది వస్తూ నర్తనశాలకి వెళ్ళింది. అప్పటికే ఆడపిల్లలంతా వచ్చారు, అది కడుగుతున్నారు, శుభ్రం చేస్తున్నారు. బృహన్నలు ఉన్నాడు. బృహన్నలు చూసి ద్రౌపది సైలంది, నీకు చాలా పెద్ద కష్టం వచ్చిందట, ఎలా బయటపడ్డావన్నది. నాకు కష్టం వస్తే నీకెందుకు, ఆడపిల్లలకి హాయిగా నృత్యం నేర్పుకోండి అన్నది. తెలుసు కదా సైలంద్రి, నా యొక్క ఆసక్తత, ఏమీ చేయలేనటువంటి ఈ రూపం ఉన్నది నాకు.
ఏం చేయమంటావు అన్నారు. ఆడపిల్లల్ని తీసుకునే వచ్చింది. వాళ్ళు అన్నారు, సైరంధ్రి నువ్వు కష్టం నుంచి బయటపడ్డావు, బాగా జరిగింది, మంచి జరిగింది, మేమంతా సంతోషిస్తున్నాం అన్నారు. మరణించింది అక్కడ ఉన్న ఉత్తరికి మేనమామి, అయినా కూడా ఆవిడికి ఆ భావన లేదు. సైరంధ్రి రక్షించబడింది, అదే వాళ్ళకి కావలసింది. వాళ్ళని తీసుకునే వచ్చింది. ఒక్కటి వస్తే ఏమవుతుందో మహారాణి గారు, వీడుంటే మంచిది. మహారాజు గారు చెప్పారు, నీకు చెప్పలే, నాతో చెప్పమన్నారు, మా ఇంట్లో దయవుంచి నువ్వు ఎక్కడికైనా వెళ్ళమ్మా ఇంకా అన్నది మహారాణి. ఇంకా 13 రోజులు నా కోరికలు తీరుతాయి. ముందటి అట్లా ఇంకా 13 దినంబుల మాత్రకు భవన్మందిర వాసనీయ కొని నంకడ తేరు మదీయ వంచ. ఇంకొక 13 రోజులు మీ అంతఃపురంలో నేను ఉన్నట్లయితే నా కోరిక తీరుతుంది. నా భర్తలంతా కూడా కష్టాలు దాటి గట్టు మీద పడతారు. అంతంతగతోచి మత్పతులు ఉదాత్తమతిం భవదీయ వంచితం ముంతల కొల్పజాలుదురు అపూర్వమన ప్రమదంబు సేపు. మా భర్తలు సంతోషిస్తారు మీరు చేసిన ఉపకారానికి, మీకు కూడా ప్రత్యుపకారం చేస్తారు మా భర్తలు. అందుచేత ఒక 13 రోజులు అన్నది, దీనిని బట్టి 13 రోజులకు వచ్చిందన్నమాట. ఇంకా అజ్ఞాతవాసం నెమ్మదిగా పాండవులకు అరణ్యవాసం అయింది. అజ్ఞాతవాసం కూడా ప్రారంభమై ఉంటుంది, కొంతకాలం గడిచి ఉంటుంది అని చెప్పి వాళ్ళని వెతకడం కోసమని చెప్పి చారుల్ని పంపించాడు అన్ని దేశాలకి కూడా దుర్యోధనుడు. ఆ చారులు అన్ని దేశాలు తిరుగుతూ పర్వతములు, నదుల దగ్గర, లోయలలో, 4 మనుషులు కూడిన చోట, గుంపుగా ఉన్న చోట పాండవుల కోసం వెతుకుతున్నారు. అన్ని దేశాలు వెతుకుతూ ఉన్నారు. కానీ వారికి పాండవుల జాడ తెలియలేదు. వెతగ్గా ఒక్క విషయం తెలిసింది. ఎవరో గంధర్వులట ఒక స్త్రీ కోసం అని చెప్పి 5 గంధర్వులట రాత్రి సమయంలో కీచకుడిని అతని తమ్ముళ్ళని దారుణంగా చంపేశారట. ఈ వార్త చెప్తే సంతోషిస్తారు దుర్యోధనుడని అంతా. దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, మహారాజా మేము వెతికాం, ఎక్కడా పాండవుల జాడ తెలియలేదు, కాబట్టి మీరు ఒక్క మాట మాత్రం తెలిసింది అని చెప్పి ఈ విషయం చెప్పారు. ఆలోచనలో పడ్డాడు దుర్యోధనుడు. కర్ణుడు అంటాడు, మనం ఇంకొంత నైపుణ్యం కలిగినటువంటి చారులను పంపిద్దాం. వాళ్ళు పండుగలు జరిగే చోట, వివాహాలు జరిగే చోట, 4 మనుషులు కలిసిన చోట జాగ్రత్తగా నైపుణ్యంగా వెతికి పాండవుల దాడి పట్టేస్తారన్నాడు. దుశ్శాసనుడు అన్నాడు, పాండవులు ఎప్పుడూ మరణించి ఉంటారు, ఏ కొండ జీవులోనో పడి ఉంటారు, ఏ కులో చంపి ఉంటుంది, లేకపోయినట్లయితే తినడానికి తిండి లేక చిక్కి శల్యమై మరణించి ఉంటారు, లేకపోతే శాశ్వతంగా సన్యాసం తీసుకుని ఏ పర్వతాలతో వెళ్ళిపోయి ఉంటారు. అందుచేత నీవే రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకో అగ్రజ అన్నాడు. అప్పుడు ద్రోణుడు అన్నాడు, మహాత్ముడు వీడు భీష్మద్రోణుడు, పాండవులంతా తేలిగ్గా మరణించరయ్యా. క్షత్ర సమగ్రులు ఆర్యనుత గౌరవ దీప్తులు వర్ణనీయ సౌభ్రాతృలు ఉదత్త దైవ బల భవ్యులు దివ్య సమానులు ఆ ప్రధాపుత్రులు వారిని ఆపదలు పొందునే ఓపిన ఇంకనైనా ఈ ధత్రికడంగి ఆరయు విధంపులు సెప్పుడు నేర్పులేర్పడను. పాండవులు క్షత్రియులు ఉండవలసినటువంటి ఉత్తమ గుణాలన్నీ కూడా అధికంగా కలిగినటువంటి వాళ్ళు, పెద్దలు కీర్తించే గౌరవంతో వెలుగొందేటటువంటి వాళ్ళు, నోరారా పొగడదగినటువంటి సోదర ప్రాణ కలిగినటువంటి వాళ్ళు, మేలైనటువంటి దైవబలంతో ప్రకాశించేటటువంటి పుణ్యాత్ములు, దేవతలతో పొగతొంగేటటువంటి వాళ్ళు. అట్టి వాళ్ళకి మరణం సంభవించదు. కాబట్టి పాండవులను వెతికే ప్రయత్నం చెయ్యండి అన్నాడు ద్రోణుడు. అడిగాడు, పాండవుల యొక్క సమాచారం ఏ విధంగా తెలుసుకోవాలి, మనం సలహా చెప్పండి అన్నాడు సభలో దుర్యోధనుడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, దుర్యోధన, నాకు మీరు పాండవులు సమానులే, మీరెంతో వాళ్ళు అంతే. దురాలోచనతో ఉన్నావు కాబట్టి నీకు అసలు పాండవుల యొక్క వివరాలు ఏమీ చెప్పకూడదు. కానీ సభలో అడిగావు కనుక తెలిసిన విషయాన్ని చెప్పక తప్పదు. నాకు తెలిసినటువంటి విషయాన్ని చెబుతాను, దాన్ని బట్టి పాండవుల జాడ తెలుసుకునే ప్రయత్నం చేయి. ధర్మరాజు ధర్మదేవత యొక్క పుత్రుడాయన, ధర్మాత్ముడు.
మహాత్ముడు ఆయన. ధర్మరాజు ఎక్కడ ఉంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది, చక్కగా పంటలు పండుతాయి, నెలకి 3 వర్షములు కురుస్తాయి. అక్కడ ప్రజలంతా సుఖ సంతోషాలతో సత్యవంతులై ధర్మవంతులై భక్తిభావనతో ఉంటారు. వాళ్ళు ధర్మరాజు ఉన్న చోట చక్కగా ఉంటుంది, తాయికి లోటు ఉండదు, పశువుల సంపద అభివృద్ధి చెందుతుంది. కాబట్టి పాండవులు ఉన్నటువంటి ఈ నేను చెప్పినటువంటి లక్షణాలను బట్టి పాండవుల జాడ తెలుసుకునే ప్రయత్నం చెయ్యన్నాడు. అప్పుడు రాముడి చరిత్రది బలదేవస్య భీమస్య మద్రరాజస్య వీర్యవాన్ చతుర్థం కీచకస్తేషం పంచమం నాను శుశ్రుమః. 4 మహాబలవంతులు ఉన్నారు, సమాన బలం కలిగిన వాళ్ళు. బలదేవుడు, బలరాముడు, భీముడు, మద్రరాజైనటువంటి శల్యుడు, 4వ వాడు కీచకుడు, 5వ వాడు పేరు మనం వినం, అతని పేరు పెట్టుకోలేదు దుర్యోధనుడు. సింహబలుడు, తిక్కనగాడి మాట, సింహబలుడు, భీమసేనుడు, శల్యుడు, హలధరుడు, బలరాముడు, సమాన బలం కలవారలు, ఒండరులను గెలుచు ఉత్సాహమును కలరు, ఉద్ధతులను బాహుయుద్ధపతులు. ఈ 4 సమానమైన బలం కలవాడు. బలరాముడు ఎప్పుడో చాలా దూరంగా ఉన్నాడు, ద్వారకలో మత్స్య దేశానికి. ఇతను కూడా శల్యుడు కూడా మద్రరాజు మద్రదేశంలో ఉన్నాడు, హిమాలయ పర్వతాల దగ్గర. ఒక్క భీముడికే అవకాశం ఉన్నది మత్స్య దేశంలో ఉండడానికి. సింహబలుడు మరణించాడంటే అతన్ని చంపినవాడు భీముడే ఉంటాడు, సందేహం లేదు. ఆ స్త్రీ ద్రౌపది ఉంటుంది, నాకు ఇట్లా చూస్తున్నది. కాబట్టి మత్స్యదేశంలోనే వాళ్ళు ఉన్నారు. మత్స్యరాజు మన ఆజ్ఞను ధిక్కరించి అందరికీ ప్రకటన చేశాడు, ఎవరు కూడా వారికి ఆశ్రయం ఇవ్వద్దని. ప్రారంభంలో కొంతకాలం క్రిందట నా మాటను ధిక్కరించి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడు, అతని మీద మనం దాడి చెయ్యాలన్నాడు. ఆ పక్కనే ఉన్నాడు సుశర్మ, త్రిగర్త దేశాధిపతి, మత్స్యదేశానికి సరిహద్దు దేశమే. కర్ణుడి దగ్గర ధృతరాష్ట్రుడు, కర్ణుడి దగ్గర దుశ్శాసనుడి దగ్గర చెప్పి ముందు వాళ్ళకి చెప్పి వాళ్ళ సలహా తీసుకుని దుర్యోధనుడితో చెప్పాడు. సామంతరాజు అతను, మహారాజా కీచకుడు ఇంతకాలం మేము అతని చేత ఓడించబడుతూ వచ్చాం. మాకు మత్స్యదేశం మీద యుద్ధానికి వెళ్ళడానికి మాకు ఎప్పుడూ అవకాశం రాలేదు అతను బతికి ఉండగా. కాబట్టి నేను దక్షిణ దిక్కున యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 1,00,000 గోవులు ఉన్నాయి, వాటిని అపహరించి తీసుకుపోతా. ఒకవేళ రాజు వచ్చినట్లయితే ఓడిస్తానన్నాడు. ఈ ఆలోచన వచ్చింది దుర్యోధనుడికి. అందరితోటి వినేటట్టుగా ఇతంతో చెప్పాలి, సామంతరాజైన సుశర్మతో చెప్పకుండా. ఈ సుశర్మ రేపు వచ్చే సప్తమి రోజున, వైశాఖ మాసం బహుళపక్షం సప్తమి, అష్టమన్నారు. అష్టమి రోజున, అష్టమి మంచి రోజు కాదు, ఆ రోజు పెట్టారు వ్యాసుల వారు. అష్టమి రోజున దక్షిణ దిక్కునున్న గోవులను పట్టుకుంటాడు. మత్స్యరాజు సైన్యం మొత్తం తీసుకుని వెడతాడు. ఆ పక్క రోజు నవమి రోజున మేము ఉత్తర దిక్కున ఉన్నటువంటి గోవులను మేము పట్టుకుంటాం. అప్పుడు నగరంలో ఎవరు లేక పాండవులు బయటపడతారు, తప్పదు. పాండవులు ఉంటే బయటకు వస్తారు, వాళ్ళతో యుద్ధం చేద్దాం. పాండవులు లేకపోయినా పర్వాలేదు, మనకు అఖండమైనటువంటి గోసంపద లభిస్తుంది. మత్స్య దేశంలో కోట్లాది గోవులు ఉన్నాయి, ఆ సంపదను పొందుతాం అన్నాడు. దుశ్శాసన సైన్యాన్ని సమీకరించన్నాడు. సర్వ సైన్యాధిపతి ఆ దుశ్శాసనుడు. ఇంకెవరు ఎదురు చెప్పలేదు, ఆజ్ఞ అంగీకరించినట్టే భావించారు. తిక్కన గారు కొంచెం మార్పు చేశారు. మరి సప్తమి అష్టములు ఎందుకు లేదని అష్టమి నవములు పెట్టారు. తిక్కన గారు పెట్టారు అష్టమి నవములు. సప్తమి అష్టములు పెట్టిన వాడు వ్యాసుల వారు. బయలుదేరారు. సుశర్మ సప్తమి రోజు దక్షిణ దిక్కున ఉన్నటువంటి గోవులను పట్టుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి గోపాలకులు వాళ్ళు కొద్దిగా యుద్ధం చేయగలరు, సైన్యం కూడా కాపలా కొంత ఉంటుంది. 40,00,000 గోవులు అన్నారు, ఇంకా ఎక్కువే ఉంటాయి. చితక్కొట్టారు ఆ గోపాలకుల్ని. వాళ్ళు పరిగెత్తుకొచ్చి రాజుగారికి చెప్పారు, ఈ మధ్యకాలంలో ఈ కొద్ది రోజుల్లోనూ విరాటుడు ఎందుకో ధర్మరాజు మీద, కంపుపట్టు మీద నమ్మకంతో ఉన్నాడు. కీచకుడు మరణించాడు. ఇప్పుడు మనకి ఎవరైనా యుద్ధానికి వచ్చినట్టయితే కాపాడేవాడు కంపుపట్టు, అతడే కాపాడగలడనే నమ్మకంతో ఉన్నాడు. ఆయన కొంచెం మంచి చేసుకుంటూ ఉన్నాడు. యుద్ధానికి సంసిద్ధమయ్యారంతా కూడా. ఆ విరాటరాజు గారు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కూడా బయలుదేరారు. శతానీకుడు ఒక ఆయన,
ముదిరాక్షుడు ఒక ఆయన, సూర్యదత్తుడు ఒక ఆయన, విరాటుడు కొడుకు పెద్ద కొడుకు శంఖుడు ఒక ఆయన, విశాలాక్షుడు ఒక ఆయన. వీళ్ళంతా కూడా కవచాలు ధరిస్తున్నారు, రథాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతలో కంకుపట్టే వచ్చి, మహారాజా నేను యుద్ధానికి వస్తాను, నేను పొద్దు గొప్ప యుద్ధం చేయగలను, ఒక యోగి పుంగవుడి దగ్గర నేను యుద్ధం నేర్చుకున్నాను, అస్త్రశస్త్రాలు మంత్రసహితంగా నేర్చుకున్నాను, కాబట్టి నేను వస్తాను. అంతేకాదు మన వంటలవాడు ఎవరు ఉన్నాడు, అతను కూడా యుద్ధం చేయగలడు. అశ్వశిక్షకుడైనటువంటి తంత్రీపాలుడు రామగ్రంథి ఉన్నాడు, గోసంరక్షకుడైనటువంటి కత్తిపాలు ఉన్నాడు, వాళ్ళు చేయగలరు. వాళ్ళ పరాక్రమం నేను ఇంద్రప్రస్థంలో గతంలో చూశా. వేడను కూడా తీసుకెళ్ళడం, కవచములు, రథములు, ఆయుధములు ఇప్పించండి అన్నారు. అంతా బయలుదేరారు. సుశర్మతో యుద్ధం, భీకర యుద్ధం జరిగింది. ధర్మజాతులు పక్కన నిలబడి చూస్తున్నారు, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ముందు ధర్మరాజు ఎప్పుడైతే యుద్ధం మొదలుపెట్టలేదో భీముడు, నకులుడు, సహదేవుడు కూడా చేయలేదు. ఒక్క అర్జునుడు ఉన్నాడు ఇక్కడ నగరంలో. ఒక చిన్న ప్రమాదం వచ్చినప్పుడు తర్వాత వెంటనే పెద్ద ప్రమాదం వస్తుంది, ఎవరో ఒకరు ఉండాలి. అర్జునుడు ఉంటే ఏమీ పర్వాలేదు. విరాట్ ఎప్పుడో ముగిసిపోయింది అజ్ఞాతవాసం. ఈ సంగతి ధర్మరాజుకి తెలుసు, అర్జునుడికి తెలుసు. కానీ స్త్రీ రూపంలో ఉన్నాడు చీరకట్టులో. అర్జునుడు ఉంటే ఏమీ పర్వాలేదు అనుకున్నాడు. మిగతా ముగ్గురు తమ్ముళ్ళని తీసుకుని వెళ్ళాడు. విరాటరాజు తమ్ముళ్ళు రథములు తగలేశారు, పాడు చేశారు, రధికులను చంపారు. విరాటరాజు కూడా యుద్ధం భీకరంగా చేస్తున్నాడు. ఇంతలో సుశర్మకి విరాటరాజుకి భీకర యుద్ధం. ఆ యుద్ధంలో విరాటరాజు ఓడిపోయాడు. సుశర్మ బంధించి రథంలో పెట్టుకున్నాడు. బయలుదేరుతున్నాడు తన రాజ్యానికి వెళ్ళడానికి. ఎప్పుడైతే రాజు ఓడిపోయాడో మిగతా వాళ్ళంతా ఏమీ చేయలేక పారిపోవడం మొదలుపెట్టాయి. సైన్యాలు పగల యుద్ధం అయింది. రాత్రి కూడా వెన్నెట్లో యుద్ధం చేస్తున్నారు. దుర్మి యుద్ధం జరుగుతున్నది. ఎవరు ఎవరిని చంపుతున్నారో తెలియదు. ఎదురున్నవాడిని చంపడని మన సైన్యంలో వాడా పక్క సైన్యంలో వాడా తెలియదు. ఇందులో కంకుభట్టు గారు అన్నారు, వలలాచుడు మన మహారాజు గారు బంధితుడు అయ్యాడు. ఆయన యొక్క ఆశ్రయంలో మనం ఉన్నాం ఇంతకాలం. ఆయన రక్షించవలసినటువంటి బాధ్యత మన గురించి వెళ్ళి రక్షించన్నారు. అన్నగారు మీకు చెప్పలేదని చూస్తున్నాను, ఇప్పుడే పెడతాను. ఆయుధం కావాలి, నాకు ఏం చేయి. ఈ పెద్ద సాలవృక్షం కనిపిస్తోంది, ఈ మధ్య చెట్టు దీన్ని విరిచి పీకి పెడతానన్నాడు. పొద్దునైనా బయటపడతావు, సాధారణ ఆయుధాలతోటే యుద్ధం చెయ్యన్నాడు ధర్మరాజు. రథరక్షకులుగా రెండు వైపులా నదుల సహదేవులు రాగా విరాట మహారాజుని సాధువు అని పిలిచాడు, సుశర్మని నిలు అని పిలిచాడు. విరాటం సమవీక్ష్యైనం తిష్టతిష్టేతి చ వదతు. మహారాజా సాధువు అని పిలిచి విరాటరాజుని, సుశర్మని నిలుని చెప్పి తన బలాన్నంతా ఉపయోగించి పిడిగుద్దులు ఉద్దేశానికి వాడు అరుకులు కేకలు నేల మీద పడి మూర్ఛపోయాట. నీతి శాస్త్రంలో మాట చెప్పారు, వామపాణి తచోత్పీడా భూమౌ నిష్పేషణం బలా మూర్తిని పాద ప్రహరణం జాంగోదరమర్దనం అని. యుద్ధంలో మల్ల యుద్ధము లేదా యుద్ధంలో శత్రువుని చేసేటటువంటి పద్ధతులు 8 పద్ధతులు చెప్పి అందులో సుక్షత్రియుడైతే 4 ఉపయోగించాలి, క్షత్రియాధముడైతే 5 ఉపయోగించాలి అన్నారు. సుశర్మ మీద 5 ఉపయోగించేట. ఎడమ చేతితో జుట్టు పట్టుకోవడం, నేల మీద వేసి మర్దించడం, తల మీద కాలితోటి తన్నడం, మోకాలితోటి పొట్ట మీద కొడవడం, పిడికిడితోటి చెంప మీద గట్టిగా కొట్టడం, చాలాసార్లు మోచేతితోటి కొడవడం, అన్ని వైపులా అరచేతితోటి సరసలు చప్పట్లు కొట్టడం, యుద్ధంలో చప్పట్లు కొడుతూ అటు ఇటు జరగడం. ఇటువంటి 8 పద్ధతులలో 5 ఉపయోగించాక సుశర్మ మీద క్షత్రియాధముడు అన్నమాట. ఈలోగా విరాటరాజు చూసి ఆ సుశర్మ రథంలో ఉన్న గద తీసుకుని 2 దెబ్బలు ఆయన కొట్టాడు. నెమ్మదిగా సుశర్మని బండగా లాక్కొచ్చి ఆ కంకుపట్టు పాదాల దగ్గర పడవేశాడు. పడవేస్తే కంకుపట్టు క్షమించి విడిచిపెట్టండి మహారాజా అన్నాడు. భీముడు అంటాడు, నువ్వు ఇక్కడ బయలుదేరి నువ్వు విదేశానికి వెళుతూ దారిలో కనిపించే ప్రతి గ్రామంలోనూ రచ్చబండల దగ్గర నేను విరాట మహారాజు గారికి దాసుడునయ్యాను, విరాటుని యొక్క దాసుడిని ప్రకటించుకుంటూ వెళ్ళన్నాడు. యుధిష్ఠిరుడు అన్నాడు కంకుపట్టు, సచ్చిన పాము ఇంకా చంపడం ఎందుకు, వదిలిపెట్టమన్నాడు. ఆ సుశర్మ తన తమ్ముళ్లతో కలిసి సైన్యంతో కలిసి బయలుదేరి వెళ్ళాడు. ఈలోగా విరాట మహారాజు గారు, కంకుపట్టు గారు, మీరు చేసిన ఉపకారానికి నా ప్రాణాలు నిలబడ్డాయి, ఈ రాజ్యం మీదే, నేను మీకు సేవ చేసుకుంటాను, ఈ రాజ్యం మొత్తం మీదే తీసుకోండి అంటాడు.
మహారాజా, మీ రాజ్యాన్ని మీరు పరిపాలించాలి, రాజ్యాన్ని చక్కగా పరిపాలించండి. తతో యుధిష్ఠిరో మత్స్యం పునరేవ అభ్యభాషత ప్రతినందామి తే వాక్యం మనోజ్ఞం మత్స్య భాషసే. మత్స్యరాజా, నీ మాట మనస్సును ముచ్చటగలుగుతోంది. నీవు నిత్యము కృతజ్ఞుడవై సుఖవంతుడిగా ఉండవలసిన రాజ్యాన్ని నువ్వే పరిపాలన చెయ్యి. వేగంగా వెళ్ళేటటువంటి యోధుల్ని పంపించు, వార్త పంపించు, విజయోత్సవ వార్త, ఉత్సవాలకి ఏర్పాటు చేయమని చెప్పు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఒక రోజు ఇక్కడ ఉండాలి, మనం రేపు బయలుదేరి వెళదామన్నాడు. ఈ విధంగా దక్షిణ గోగ్రహణం జరిగింది. దక్షిణ గోగ్రహణం 1,00,000 గోవులను బంధించి తీసుకుపోతూ ఉంటే సుశర్మ పాండవులు నలుగురు, అర్జునుడు తప్ప నలుగురు పాండవులు బయలుదేరి వెళ్ళి వాళ్ళే యుద్ధం చేశారు. లేకపోతే విరాటరాజు ఓడిపోయాడు, బంధించబడ్డాడు, రాజ్యం పోగొట్టుకున్నట్టే. ఒక్క ఒక్కరిని తీసుకెళ్ళలేదు, అతనికి అంతఃపురంలోనే ఉండిపోయాడు. మిగిలిన వాళ్ళు యుద్ధం చేయగలిగిన వాళ్ళంతా కూడా వెళ్ళారు. ధర్మరాజు గారు విజయం సాధించారు, రాజ్యాన్ని ఇచ్చారు విరాట మహారాజుకి. వాళ్ళు తిరిగి రావాలి. ఈలోగానే మరుసటి రోజు అష్టమి రోజున, లేదు తిక్కనగా చెప్పిన నవమి రోజున ఉత్తర దిక్కున ఉన్నటువంటి గోవులు ఎన్నన్నారు? 60,000 అన్నారు. 60,000 గోవులను మాట అన్నారు. కానీ ఒక్కొక్క గుంపులో 1000 చొప్పున గోవుల చొప్పున 60,000 గుంపుల కంటే 6 కోట్లు అన్ని గోవుల శేష సంఖ్యలో ఉన్న గోవులను భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసన, కృపాచారి, ఇంకా చాలామంది ఉన్నారు. మహాయోగులు, సైంధవులు ఉన్నారు. వీళ్ళంతా వచ్చి పట్టుకున్నారు. ఇప్పుడు ఎవరూ లేరు ఇక్కడ రాజ్యంలో. ఒక్క ఉత్తరుడు ఉన్నాడు. ఆడపిల్లల మధ్యలో కబుర్లు చెబుతూ ఇతను బయలుదేరి వెళ్ళాలి. బృహన్నలు ఉన్నాడు. బృహన్నల రూపంలో అర్జునుడు. రేపు ఎల్లుండి ఉత్తర భూగ్రహణ ఘట్టం, పెద్ద ఘట్టం ఇది చూద్దాము. ముందనుకున్నట్లుగా 5:30 నుంచి 6:30 వరకు చెప్తాను. అవకాశం ఇవ్వండి, తప్పలేదు నాకు. ఎల్లుండి పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. 2 రోజులు కూడా వచ్చి ఈ నెలలో మనం విరాటపర్వం పూర్తి చేయాలని సంకల్పంతో ప్రారంభించడం జరిగింది. వచ్చే నెలలో ఆదిపర్వం చూస్తాము. చక్కటి అవకాశం ఇచ్చారు. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ అవకాశం రావాలని కోరుకుంటాం. ఎక్కడ చెప్పాలా, ఎవరు అవకాశం ఇస్తారా అని. మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మర్చిపోకండి, 5:30కి